ఇంటి పేరు నిలబెట్టాలంటే ఏదైనా ఒక మంచి అవకాశం దొరకాలి కదా. సార్ వెస్టీజ్ అయిన అవకాశం తీసుకొని మీటింగ్లో ఇంటి పేరు నిలబెడుతున్నాం. అందుకే ఆంజనేయులు రాస్తున్నారు అనమాట నా పేరు. సో మా ఊరు వచ్చేసి నల్గొండ డిస్టిక్ దేవరకొండ పక్కన చిన్న మారుమూల గ్రామం చీత్రియాల అనే విలేజ్. చీత్రియాల 2025లో ఉన్నాం. ఇప్పటికి కూడా సిగ్నల్ రాని ఊరు అనమాట. మీరు నమ్ముతారా? మా ఊర్లో స్టిల్ ఇప్పటికి కూడా సిగ్నల్ రాదు. యాక్చువల్గా 2003 కన్నా ముందు మా ఊర్లో బస్సు సౌకర్యం లేదు, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుండే. మీరు ఏమంటారు, శ్రీశైలం ఘాట్ రోడ్లు ఎక్కినారు కదా, అట్లా ఒక ఘాట్ రోడ్డు మా విలేజ్ నుంచి ఆ గుట్టలు ఏవైతే ఒక 5 కిలోమీటర్లు ఉంటాయి. సరైన రోడ్డు మార్గం లేదు. ఏదన్నా ఒక ఫంక్షన్ వెళ్ళాలన్నా, లేకపోతే ఆపద ఏమైనా పోవాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా మినిమం 5 కిలోమీటర్లు నడిచి గుట్ట ఎక్కి అక్కడికి బస్సు వస్తుండే, బస్సు సౌకర్యం ఉంటుండే. సో ఒకరోజు ఇట్లనే ఇబ్బంది అయినుండే. ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఏమంటారు, ఒక పాము కాటుకు గురైపోయి ఆయనకు సరైన ట్రాన్స్పోర్ట్ లేక చనిపోవడం జరిగింది ఊర్లోనే. సో అప్పుడు మా ఊరు వాళ్ళంతా డిసైడ్ అయిపోయి మా ఊరికి ఎట్లయినా బస్సు రప్పించాలనే ఉద్దేశంలో బస్ డిపోకి పోయినారు. పోయిన తర్వాత మాకు ఇట్లా సంగతి అండి, మాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది, చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, మీరు గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని మాకు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అని అంటే, వాళ్ళు అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఈ మాట చెప్పిన తర్వాత, మీ ఊరి పేరు ఏంది అని అన్న. అంటే మా ఊరి పేరు చిత్ర విచిత్ర భద్రగిరి భవనాలపట్నం అన్న. ఏం పేరు? కన్ఫ్యూజ్ అయ్యారు కదా, వాళ్ళే కన్ఫ్యూజ్ అయ్యారు, మనం కావాలన్న తప్పే ఉంది, ఆశ్చర్యం లేదు కదా. చిత్ర విచిత్ర భద్రగిరి భవనాలపట్నం మా ఊరి పేరు. అంత పెద్ద పేరు బస్సు బోర్డు మీద పట్టదు కదా, ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు, చదవలేరు. కాబట్టి ఆ మనోళ్ళు పరిచయం అయ్యారు, నాయన ఇంత పేరు మేము రాయలేము, మీరు చదవలేము, ఒక పని చేద్దాం, దీన్ని షార్ట్ కట్ చేద్దాం, చీత్రియాల అని చేద్దాం. ఏం పేరు? చీత్రియాల. సో ఆ విలేజ్ మాది, అక్కడి నుంచి వచ్చిన. నాది వచ్చేసి స్కూలింగ్ వచ్చేసి నేను 7th క్లాస్ వరకు మా ఊర్లోనే చదువుకున్నా. స్టిల్ యూ కెన్ ఎంక్వైర్, మీరు ఒకవేళ ఎంక్వైర్ చేయొచ్చు మా ఊరికి వెళ్ళినా కూడా, ఆంజనేయులు రాజసూరి అనే వ్యక్తి ఎట్లా చదువుతాడని. నేను స్కూల్ ఫస్ట్ అని స్కూల్కి ఫస్ట్ వెళ్ళే రకం కాదు, క్లాస్ ఫస్ట్ ఉంటారు కదా మామూలుగా, స్కూల్లోనే ఫస్ట్, ఎంటైర్ స్కూల్కి ఫస్ట్ క్లాస్ అనమాట. చాలా బాగా చదివేటోని. సో మా నాన్నగారితో కూడా 5 అక్క చెల్లెళ్ళు, 3 అయితే పెద్దవాళ్ళు, 2 చిన్నవాళ్ళు. సో 3 పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అయితే చేయాలి కదా. మా మేనత్తల పెళ్ళిళ్ళు అయ్యే టైంకి ఏదైతే ఉందో మా నాన్న చిన్నగా ఉండే, ఏజ్ చిన్నది. సో అప్పుడు ఆ బరువు బాధ్యతలు ఏం తెలియపోతుండే. ఆ 3 పెళ్ళిళ్ళు ఏదైతే ఉందో మా తాత ఏం సంపాదించలే, అప్పు తెచ్చి పెళ్ళిళ్ళు చేసినారు 3 అత్తలవి. వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. ఇంకా 2 అత్తలు మేనత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యారేజ్ కూడా చేయాలి కదా. ఆ టైం వచ్చేసరికి మా నాన్న పెద్దోడు అయిపోయినాడు, బరువు బాధ్యతలు తెలిసినాయి. ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు అప్పులతోనే అయిపోయినాయి, డబ్బులు లేవు. ఇంకో 2 పెళ్ళిళ్ళు కూడా మళ్ళీ అప్పు తెచ్చి చేయడం జరిగింది. సో ఆ క్రమంలో 2005 కన్నా ముందు సుమారుగా 2 లక్షల అప్పు అయిపోయిందండి. 2005లో 2 లక్షల అప్పు అయిపోయింది. మా అదృష్టమో దురదృష్టమో మాకు తెలియదు కానీ మొత్తం ఆడపిల్లలుండి మా నాన్న ఒక్కడు మగపిల్లడు అయిపోయేసరికి మా నాన్నకు 3 సంతానం, మేము 3 మగపిల్లలమే. భగవంతుడు, మేము 3 మగపిల్ల ఉన్నాం. సో ఆ సిచ్యువేషన్లో ఏం ఆలోచించిన అంటే, మా ఫాదర్, ఇప్పుడు నాకు 3 కొడుకులు, ఆడపిల్లలు అయితేనే ఉన్న 8 ఎకరాల పొలం ఉంది, అమ్మేయచ్చు, నో ప్రాబ్లం. ఆ టైంలో 20-30 వేలు పోతుండే ఎకరం. అమ్మేస్తే డబ్బులు అయిపోతుండే, అప్పు వెళ్ళిపోతుండే. కానీ 3 మగపిల్లలు ఉన్నారు, రేపు ఫ్యూచర్లో వీళ్ళు ఏం కష్టం చేసి బతుకుతారు, ఆస్తి లేకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో 2005లో కట్టుబట్టలతో హైదరాబాద్కి వచ్చేసినాం. ఎప్పుడు? 2005. ఆర్ యు ఎక్సైటెడ్? ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు? చాలా సీరియస్గా వింటున్నట్టు కదా. ఏంది అసలు ఎక్సైట్మెంట్ అంటే ఏంది? ప్రతి ఒక్క లీడరు చాలా అడుగుతూ ఉంటారు, ఆర్ యు ఎక్సైటెడ్, ఆర్ యు ఎక్సైటెడ్ అంటారు కదా. అసలు ఎక్సైట్మెంట్ అంటే ఏంది? ఏంటండి? యాక్టివ్గా ఉండడం. ఓకే, ఇంకా ఏంటండి? ఉత్సాహంగా ఉండడం. ఓకే, ఇంట్రెస్ట్గా ఉండడం. ఇంకా ఎప్పుడు వస్తుంది ఉత్సాహం? మరి నేను డెఫినేషన్ అడగలే,
ఎగ్జైట్మెంట్ అంటే డెఫినేషన్ అడగాలి. ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచి వస్తుంది. మన లోపల నుంచి. Yes. ఎప్పుడు వస్తుంది? ఏంటండి? మన ఏదో మీటింగ్లో ఇదే క్వశ్చన్ అడిగిన ఉంటాయి. ఎప్పుడు వస్తుంది ఎగ్జైట్మెంట్ అంటే అనుకోంది ఏదైనా జరగనప్పుడు, జరగరాదు ఏదైనా జరిగినప్పుడు ఎగ్జైట్మెంట్ వస్తుంది. సడన్గా అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది, ఎగ్జైట్మెంట్ వస్తుందా? రాదు. ఏం రాదు కదా. ఏంటి ఎగ్జైట్మెంట్ అంటే ఏంటి అసలు? ఆనందంలో ఉన్నారా, ఆశ్చర్యంలో ఉన్నారా? రెండు విషయాలు. నో ప్రాబ్లం. పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సార్ మీరు మళ్ళీ చేసుకుంటారా మొత్తానికి? వెనకాల మీకు మ్యారేజ్ కాలేదా? మీకు కాలేదా? ఓకే. మీరు కాలేదు, మీకు కాలే. ఓకే. ఎందుకు ఎత్తేస్తున్నట్ట? ఫ్యూచర్లో ఏమైనా పెళ్లి సంబంధాలు వస్తే చూస్తాం, టెన్షన్ పడకండి. నేను అవి కూడా చేస్తుంటాను అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జైట్మెంట్ అంటే ఏంటని. ఇప్పుడు మీరున్నారు, మీరు ముగ్గురు ఒకరితో మాట్లాడితే అందరితో మాట్లాడినారు అనుకోండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయినారు, డిన్నర్ చేసినారు. మీరు పడుకునే టైం, నిద్రపోయే టైంకి మీ అమ్మగారు వచ్చి మీకు ఒక మాట చెప్పినారు, బేటా ఊరి నుంచి అమ్మమ్మ వస్తుంది, రైల్వే స్టేషన్ ట్రైన్లో వస్తుంది, అర్ధరాత్రి 2 గంటలకు దిగుతుంది. ట్రైన్ అప్పుడే ఉంది, అర్ధరాత్రి 2 గంటలకు దిగుతుంది. మీరు పోయి బండి పైన ఎక్కించుకొని రావాలి. మీ దగ్గర కార్ లేదు, విపరీతమైన చలి కాదు, ఎముకలు కొరికే చలి అంటారు కదా, విపరీతమైన చలి. 2 గంటలకు పోవాలి. మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది ఈ మాట చెప్పిన తర్వాత? ఎందుకు వస్తుంది ఈ టైంలో? ఏమన్నారు ఒకసారి చెప్పండి. పెళ్ళి అయింది కదా మీకు? అది చెప్పు సంగతి, అది పక్కన పెట్టు. నేను మిమ్మల్ని అడగలేదండి పెళ్లి కావాలన్న సంగతి. ఏమనిపిస్తుంది నిజం చెప్పండి, ఓపెన్గా ఉండండి. ఈ టైంలో ఎందుకు వస్తుంది? నాకు చేశారు ఈ ముసదానికి ఇప్పుడే టైం దొరికిందా, వేరే టైంలో రావచ్చు కదా అనిపిస్తుంది. సార్ నిజమా కదా? ఒకవేళ రైల్వే స్టేషన్కి ఎగురుకుంటూ దూక్కుంటూ పోతారా, ఎగ్జైట్మెంట్ లేకుండా? అంటే నిరాశ నిరుత్సాహంతో పోతారా? నిరాశతో పోతారు. పోనీ ఎన్ని గంటలకు పోతారు రైల్వే స్టేషన్కి? గంట లేట్ అంటే 2 గంటల కంటే 3 గంటలకు వెళ్తారంట. సరే ఎగ్జాంపుల్ 1 గంట ముందు ఉన్నారు అనుకుందాం, ఎందుకంటే అమ్మమ్మ మీద ప్రేమతోని 1 గంట ముందు ఉన్నారు అనుకుందాం. పోయి కూర్చున్నారు, 2 అయింది, ట్రైన్ ఇంకా రావట్లేదు. కానీ అప్పుడే రైల్వే స్టేషన్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, చలికాలం కదా, పొగ మంచు కారణంగా ఇంకో 2 గంటలు లేట్ అవుతుంది, 2 గంటల కాస్త 4 గంటలు అవుతుంది అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? అమ్మయ్యా థ్యాంక్ యూ గాడ్, ఇంకో 2 గంటలు వెయిట్ చేయాలని అనిపిస్తుందా? లేదు. సూపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూసినారా? ఆలీని ఇంట్రాగేషన్ చేస్తాడు, ఏం లైన్ మిషన్ ఏదో ఉంటుంది, అబద్ధం మిషన్ అని చెప్పి. వాడు నీ అమ్మ మిషన్ అని ఒకటి అరుస్తుంటాడు అనమాట, అది ఊరికే కొడతా ఉంటాడు బ్రహ్మానందం. సో అట్లా కూడా ఏమనిపిస్తుంది అంటే ఆ టైంలో మనకు అనిపిస్తుంది ఏం ట్రైన్ రా ఇది ఇంత లేట్ అయిపోయిందని. కానీ ఒకసారి ఆలోచించండి, సేమ్ పరిస్థితి, సేమ్ వెదర్, సేమ్ టైం, సేమ్ ట్రైన్, అదే ప్లేస్లో మీ మేనత్త కూతురు అందమైన మరదలు వచ్చింది అనుకోండి, మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఎట్లుంటుంది మీరు చెప్పండి, ఎట్లుంటుంది? హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారా? ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు రైల్వే స్టేషన్కి? ఒక్కరు చెప్పాలి. 2 గంటలకి. మీరు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాని వాళ్ళు చెప్పండి, ఎన్ని గంటలకు పోతాం? కొన్ని మీటింగ్లను అడిగేటోని 10 గంటలకి వెళ్ళిపోతారంట, కొంతమంది 3-4 గంటల ముందే ఉంటారంట. మరి ఇప్పుడు చలి పెట్టదా? ఇప్పుడు ఇబ్బంది. ఇప్పుడు కూడా 2 గంటల ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చింది లేట్ అని చెప్పి, ఇప్పుడు ఏమనిపిస్తుంది? 2 కాదు 20 గంటలు బిస్తర్ వేసుకొని పండుకునే సరే వెయిట్ చేస్తాం అనిపిస్తుంది సార్. మరి అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు కలిగిందంటే భవిష్యత్తు మనకు నచ్చినట్టుంది కాబట్టి. సార్ మనకు నచ్చినట్టుంది కాబట్టి మన లోపల ఒక ఫీలింగ్ ఏర్పడింది. ఇక్కడ కూడా నేను ఏమంటున్నా అంటే, నేను చెప్పే పదాలు ఏవైతున్నాయో, నేను చెప్పే మాటలు ఏవైతున్నాయో కరెక్ట్ ఒక 1 అవర్ సెషన్ వినగలిగితే కనుక మీ లోపల ఎగ్జైట్మెంట్ వస్తుంది. బట్ రైల్వే స్టేషన్కి ఇప్పుడు పోవద్దు, ఓకేనా? అది రెడీ ఉన్నారు కదా? సో నా సిచ్యువేషన్ అట్లుండే, నేను చెప్పిన కదా 2005లో కట్టుబట్టతో హైదరాబాద్కి వచ్చేసినాం. మా ఫాదర్ ఇద్దరు చదువుకోలేదు, చదువు రాదు వాళ్ళకి. చదువు రానప్పుడు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? ఏమి ఇయ్యరు కదా, కూలి పని చేసుకునే వ్యక్తులు. మా ఫాదర్కి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుండే, ఏంటంటే ఈయన చదువుకోలేదు,
వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా నేను కలిసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బా నేను కూడా చదువుకుని ఉంటే బాగుంటుండే. అదైతే ఛాన్స్ లేదు. నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు అయితే మంచిగా చదివేయాలనే ఉద్దేశంతో ఎక్కడన్నా కాంప్రమైజ్ అవుతాడు, కానీ చదువు విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాదు. ఒకవేళ కొట్టకపోయినా పర్వాలేదు, తిట్టినా కూడా అట్లుంటుండే అనమాట. సో నేను 8th 9th 10th ఏదైతుందో సరస్వతి శిశు మందిర్ సరూనగర్ ఐడియా ఉంది కదా చాలా మందికి. ఇప్పుడు ఈరోజు వచ్చి ఎవరో ఒక అబ్బాయి వచ్చి మాట్లాడుతుండు, ఫుల్ నాలెడ్జ్ ఉంది, విపరీతంగా మోటివేషన్ చేస్తాను చాలా మంది అనుకుంటున్నారు. నా నాలెడ్జ్ గురించి మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది. నేను 8th హైదరాబాద్ వచ్చేసిన కదా, వచ్చిన తర్వాత సిటీ నాలెడ్జ్ లేదు నాకు వాస్తవానికి. సో రెగ్యులర్గా రోజు మాదిరిగానే స్కూల్కి వెళ్ళిపోతున్నా. ఒక రోజు లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిన తర్వాత మనం స్కూల్లో ఏం చేస్తాం రెగ్యులర్గా మార్నింగ్, ఇప్పుడు ఏం చేసినాం మనం, ప్రేయర్ చేసినాం కదా, వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే లేట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారో వెనకాల నిలబడతారు. నాకు అనిపించింది, అబ్బా లేట్ వచ్చిన ఈరోజు కొడతారేమో అని అనుకున్నా. లోపలికి యథావిధిగా పంపించేసినారు. క్లాస్ టీచర్ ఉంటారు కదా, క్లాస్ టీచర్ వచ్చినారు. మామూలుగా ఏ స్కూల్లో ఉన్నా టీచర్ మేడం అంటారు, కానీ ఆ స్కూల్లో మాత్రం ఆచార్య అంటారు అన్నమాట. శిశు మందిర్లో ఆచార్య అంటారు. ఓన్లీ మొత్తం స్టాఫ్ 90-95% స్టాఫ్ లేడీస్ ఉంటారు, ఎవరో ఒకరు జెంట్స్ ఉంటారు. సో క్లాస్ టీచర్ వచ్చిన తర్వాత, అరే ఇందాక ఎవరైతే లేట్ వచ్చినా ఒకసారి నిలబడండి అని అంటే భయం ఏమైనా కొడతారేమని చెప్పి లేవనైతే లేచినా కానీ వెనకాలకు చూసుకుంటే 10 మంది ఉన్నారు నాతో పాటు లేట్గా వచ్చి. మన ఇండియా లోపల దౌర్భాగ్యం ఏంటంటే మనం బాగుపడిపోయిన పర్లేదు కానీ పక్కింటి వాడు మాత్రం వస్తారు. మనం లేట్ వస్తే మన ఒక్కరికి పడితే బాగుండేది కదా, మనతో పాటు దోస్తులు పడితే అందరికి పడితే లేకపోతే లేదు కదా. సో వాళ్ళందరినీ అడుగుతూ వచ్చింది, అరే నీకెందుకు లేట్ అయిందంటే 10 మంది చెప్పిన ఒకే ఒక్క సమాధానం, ఈరోజు ట్రాఫిక్ జామ్ అయింది ఆచార్య అని చెప్పిన. నేను బాగా ఆలోచించిన, వాళ్ళని ఒక్క ముక్క తిట్టట్లేదు, కొట్టట్లేదు, ఏమనట్లేదు. అరే ఇదేదో బాగుంది, మన దగ్గరికి వచ్చింది. నీకెందుకు లేట్ అయింది రా అన్నది. నాకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది ఆచార్య. నువ్వు ఎట్లొస్తావు నాన్న అన్నది. అంటే నేను నడుచుకుంటూ వస్తా ఆచార్య. మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు కానీ విపరీతంగా నవ్వినాను క్లాసులో. నా పక్కన నా ఫ్రెండ్ కూడా ఉంటాడు కదా, వంశీ అంటాడు, అరే నువ్వు కూర్చోరా కానీ ఏందిరా మీరందరు చెప్పినప్పుడు ఎవరు నవ్వలేదు, కానీ నేను చెప్పినప్పుడు ఎందుకు నవ్వుతున్నా అంటే నువ్వు కూర్చోరా తర్వాత చెప్తామని. కూర్చున్న తర్వాత అరే ట్రాఫిక్ జామ్ అనేది సైకిల్ మీద వచ్చేటోనుకో, బండి మీద వచ్చేటోనుకో, కార్లో వచ్చేటోనుకో వస్తుందిరా, నడుచుకుంటూ వచ్చేటోనికి రాదు. అంటే ట్రాఫిక్ జామ్ అంటే ఏదో కూడా మనకు తెలియదు వాస్తవానికి. అర్థమవుతుందండి? ఆర్ యు ఎక్సైటెడ్? రైల్వే స్టేషన్ పోకురి నేను చెప్పింది రండి. సో 9th 10th అయిపోయింది. అక్కడ ఒక సీడ్ ఏర్పడింది నా మైండ్లో. ఎందుకంటే మాకు 5 మేనత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకరిళ్ళకి ఒకరు వచ్చేటోళ్ళు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేటోళ్ళు, కానీ మా ఇంటికి మాత్రం రాకపోయేవారు. అరే ఏందిరా ఏదో మిస్టేక్ జరుగుతుంది, మాతో ఎందుకు కలిసి ఉంటారు అంటే మా ఫాదర్ని అడిగిన, ఎందుకు నాన్న వీళ్ళు మన ఇంటికి వస్తారు అంటే, అదే వాళ్ళందరి దగ్గర డబ్బు ఉందిరా, మన దగ్గర డబ్బు లేదు, డబ్బు లేనందుకు మన ఇంటికి వస్తారు. ఓహో డబ్బులు సంపాదిస్తే అందరు చుట్టమే అవుతారు చేలో, అది మైండ్లో పడింది. తర్వాత ఇంటర్కి వచ్చినాం, చిన్న క్యాటరింగ్ చేసేవాడిని, తర్వాత కొన్ని బేకరీ షాపులలో చేసిన, అట్లా పార్ట్ టైంగా చాలా చేసి వచ్చినా. కానీ నా డ్రీమ్కి నాకు దొరికిన ఆప్షన్కి మిస్ మ్యాచ్ అయిపోయింది అనమాట. నాకు ఎటువంటి అవకాశం దొరకలేదు. సో 2019లో 2012లో ఒక ఆ రోజు తెలంగాణ హాలిడేస్ ఎక్కువ ఉంటుండే ఆ టైంలో కాలేజీలకి. డిగ్రీ సెకండ్ ఇయర్ చేసిన టైంలో తెలంగాణ హాలిడే వచ్చింది. ఫ్రెండ్స్ అందరు సినిమాకి పోయినారు, నేను ఇంకొక ఫ్రెండ్ మిగిలిపోయినాం కొండలు అని చెప్పి. సో నన్ను అడిగినాడు ఒక క్వశ్చన్, ఎక్కడ పోదాం ఈరోజు తెలంగాణ హాలిడే ఉంది కదా, ఎక్కడ పోదాం అంటే సినిమాకి పోదాం. నేను సినిమాకి పోతే వాళ్ళు హీరోలు అవుతారు, నువ్వు ఒక ప్లేస్కి తీసుకుపోతారా, నేను హీరో చేస్తాను. అరే ఏదో కొత్తగా ఉంది మాట అని చెప్పి చేలో మనం ఎమ్మటి పోయినా. ఇట్లనే ఒక చిన్న మీటింగ్ హాల్, ఒక చిన్న హాల్లో ఒక 20 మంది కూర్చున్నారు. అంతలో సడన్గా ఒక వ్యక్తి వచ్చినాడు, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని. 20 మంది ఇంట్రెస్ట్గా వింటా ఉన్నారు అనమాట. ఇంట్రెస్టింగ్గా మంచిగా ప్లాన్ కుదిరించి చెప్తా ఉన్నారు. కానీ నేను మాత్రం వెనకాల కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆయన చెప్పేది వినట్లేదు. కానీ తర్వాత 2012 ఏదైతే ఉందో ఆయన ప్లాన్ చెప్పిన ఒక 1 month తర్వాత ఆ బిజినెస్ గురించి తెలుసుకొని, ఈ బిజినెస్ నీ కూడా చేయొచ్చా, నీ కూడా లైఫ్లో సక్సెస్ అవుతానని చెప్పి అతని దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఎవరైనా చేయొచ్చు. నేను సరే అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసిన 2012లో. చాలా హార్డ్ వర్క్ చేసినాం, విపరీతంగా హార్డ్ వర్క్ చేసిన 8 సంవత్సరాలు. ఈరోజు మీరు చాలా ప్రాబ్లం చెప్తా ఉన్నారు కదా, వెస్టేజ్కి వచ్చిన తర్వాత నీకు కొన్ని క్లారిటీ ఇస్తాను. వెస్టేజ్కి బయట కంపెనీలకు నేను క్లారిటీ ఇస్తాను. సో 2019 వరకు బిజినెస్ బిల్డ్ చేసినాం, 18 వరకు.
కానీ సక్సెస్ కాలే. 8 ఏళ్ళు కష్టపడితే ఎంత సంపాదించిన ఆ కంపెనీలో అంటే ఏం సంపాదించకపోగా 8 సంవత్సరాల జీవితం లాస్ అయిపోయి 8 లక్షలు అప్పు అయిపోయింది ఆ కంపెనీలో. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక స్టూడెంట్, ఒక ఆర్డినరీ పర్సన్, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అమ్మా నాన్నకి తెలియకుండా చేసిన అప్పు ఉంటే మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? అప్పు ఉంటే ఎట్లుంటుందండి? గుండె 72 బదులు 100 సార్లు కొట్టుకుంటారు నిమిషానికి. ఎస్ సార్, భయం అవుతుందా కాదా? ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అప్పులు లేని వాళ్ళు చేయొద్దండి. అప్పులు లేని వాళ్ళు చేయొద్దండి. 1 2 3 4 5. ఓకే, మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదా, ఎస్ మాకు అప్పు లేదని చెప్పి. నిజమా కదా? మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తా. మన భారతదేశమే అప్పుల్లో ఉంది, తెలుసా? మనం ఏడున్నాం మరి? మనం భారతదేశంలో ఉన్నాం కదా. మన భారతదేశ అప్పు మన దేశ జనాభా ఒకవేళ డివైడ్ చేయగలిగితే కనుక ఒక పర్సన్ హెడ్ పైన 1,60,000 ఉంది. ఎంత? 1,60,000. ఇప్పుడు అప్పులు ఉన్నోళ్ళు చేయొద్దండి ఒకసారి. అందరికి అప్పులు ఉన్నాయి, నమ్ముతున్నారా? ఇప్పుడు ఎంతమంది భయం అవుతుంది? ఇప్పుడు దేవుడా నాకు అప్పులు ఉన్నాయి, నాకు 20 లక్షల అప్పు ఉంది, 30 లక్షల అప్పు ఉంది అని ఎంతమంది భయం అవుతుంది? ఎవరన్నా మీ అందరి అప్పులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది భయం అవుతుంది అప్పులు ఉన్నాయని చెప్పి? మీకు ఎవరికి భయం లేదా? ఈ రోజు నుంచి ఒక సీక్రెట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే అప్పులు ఉండి భయం అవుతున్నారు, మీరు ఈ రోజు నుంచి భయపడదు. మీకు అప్పు ఇచ్చినోడు భయపడాలి, ఎందుకంటే పైసలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి. జుట్టు మీ చేతుల్లో ఉంది, భయపడదు. అర్థమవుతుందా అండి? సో ఎంతమందికి అప్పు తీర్చాలని ఉంది? ఇప్పుడు అప్పు ఉంది, భయం అయింది, ఓకే. అప్పు తీర్చాలని ఎంతమందికి ఉంది కదా? నేను మీకు ఒక చిన్న టాస్క్ పెడతాను. అప్పులు ఉన్న ఉన్నారు కదా, ఎక్కువ అప్పులు వాళ్ళు ఎవరు ఉన్నారు? 10 లక్షలు, 20 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 30 లక్షలు ఉన్నారు సార్. ఓకే, 40 లక్షలు ఇచ్చేటప్పుడు ఏముంది? కానీ ఇప్పటి వరకు 20 ఇచ్చినారు, ఇంకో 30, ఇంకో 10 ఇస్తే 30 అంటే అయిపోతుంది. అప్పు పుట్టించడం చాలా ఈజీ అండి. మీకు తెలియకపోతే నా దగ్గర నేను చూపిస్తా, కొన్ని ట్రిక్స్ ఉంటాయి, మీకు క్లాస్ ఇస్తాం. 50 లక్షల అప్పు ఉన్న వాళ్ళు ఎవరన్నారు? ఎవరు లేరు కదా. 10 లక్షలు ఇందాక ఎవరు అన్నారు? మీరు అన్నారు కదా. ఎగ్జాంపుల్, మీకు 10 లక్షల అప్పు ఉంది కదా. నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. ఒక ఫ్లైట్ నుంచి నేను ఒక 50 లక్షలు ఇస్తాను మీకు. ఒక ఫ్లైట్ నుంచి పారాచూట్ లేకుండా మీరు దూకగలుగుతారా? 50 లక్షలు ఇస్తాను. చెప్పండి చెప్పండి. ఉంటే దూకేస్తారు, ఫ్యామిలీ కన్నా యూజ్ అవుతాయి కదా అని చెప్పి. అమ్మో ధైర్యవంతుడు. ఇంకెవరైనా అట్లా దూకేటోళ్ళు ఎవరున్నారు? 50 లక్షలు ఇస్తా, ఫ్లైట్ నుంచి దూకాలి పారాచూట్ లేకుండా. కష్టపడి అప్పు తెచ్చుకుంటే సావనైతే సావను. ఎందుకు? దూకితే ఏమవుతుంది? చచ్చిపోతాం, కాళ్ళు చేతులు అయినా తిరగవచ్చు, ఏమైనా జరగవచ్చు కదా. కానీ నేను వేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఆ ఫ్లైట్ నేల మీద ఆగిందా లేకపోతే గాల్లో పోతుందా అని నేను చెప్పలేదు. దూకుతారా అని అడిగినా. 2 మెట్లెక్కి కూడా దూకొచ్చు కదా. చాలా మంది వెస్ట్ బిజినెస్ చెప్పగానే చాలా మంది ఏమనుకుంటే ఇగో గాల్లో ఉంది, ఈ నుంచి దూకితే చచ్చిపోతారన్నారు. నువ్వు వీరికి రా, తెలుస్తుంది కదా, అర్థమవుతుంది కదా అండి. సింపుల్ లాజిక్. చాలా మందికి ఏంటంటే ఈ బిజినెస్ క్లారిటీ ఉండదు. సో 2019లో నేను చెప్పినాను కదా, 8 సంవత్సరాలు కష్టపడ్డ 8 లక్షలు అప్పు అయిపోయింది. ఇప్పుడు మనకి ఎవరైతే అప్పించిన ఉన్నారో మళ్ళీ తిరిగి తీర్చడం మన ధర్మం. ఎందుకంటే వాళ్ళు మన అవసరాల కోసం ఇచ్చడం, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి కదా, భార్య పిల్లలు ఉంటారు. తర్వాత ఏం చేసినంటే జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్ ఇట్లా డెలివరీ బాయ్గా పనిచేసిన, ఎంత పనిచేసినా కూడా దంచిన దానికి బుక్కింగ్ దానికి సరిపోతున్నాయి. ఏమైపోయిందంటే ఈరోజు 1000 రూపాయలు సంపాదించాం అనుకోండి, ఒక జొమాటోలో 1000 రూపీస్ సంపాదించాం. అది బండి పెట్రోల్కి, దాని పంక్చర్లకి, దాని రిపేర్కి అది సరిపోతుండే తప్ప సంపాదించిన అయితే ఏం లేదు. అట్లా ఒక 6 మంత్స్ ట్రై చేసిన. 6 నెలల తర్వాత నాకు అర్థమైంది, నేను కట్టే అప్పులకి వచ్చే ఏవైతే వడ్డీలు ఉన్నాయో ఈ వడ్డీలకి దీనికి సంబంధం అయితే లేదు, ఇక లాభం లేదు. కన్న తల్లిదండ్రులు వదిలేసినారు, రక్తం పంచుకుంటున్న అన్నదమ్ములు వదిలేసినారు, చుట్టాలు వదిలేసినారు, పుస్తులు వదిలేసినారు.
ఇంకెందుకు బతికేది, ఇంక ఇట్లాంటి బతుకొద్దని చెప్పి ఇట్లాంటి ఒక ఫ్యాన్ చూసుకున్న 2019లో చూసుకొని ఒక ఇట్లాంటి ఒక చైర్ చూసుకొని ఒక చీర మా అమ్మ చీర చూసుకొని దానికి ఊరేసుకున్న తర్వాత అంటే ఎవరెవరైతే ఎంతెంత అయితే అవమానించారో బాగా ఆలోచించుకుని ఇంక వద్దు లైఫ్ అని చెప్పి చలో అని చెప్పి స్టూల్ని దండేసిన. మరి మా అమ్మది పాత చీరనా లేకపోతే నా బరువు ఎక్కువైంది ఆ చీరకి నాకు అర్థం కాలే కానీ తెగి కింద పడిపోయినా. మా ఫాదర్ చాలా సందర్భాలు అంటుండే, అరే నువ్వు దేనికి పనికిరావంటే సూసైడ్ చేసుకోక ముందు వరకు కూడా నేను దేనికైనా పనికొస్తా అనుకునేటోడు. ఎప్పుడైతే సూసైడ్ అటెంప్ట్ చేసినో అప్పుడు అర్థమైంది సూసైడ్ చేసుకోవడానికి కూడా అక్కడ రానని చెప్పి అర్థమైందండి. అదే టైంలో 2019లో సేమ్ ఇదే మధ్యాహ్నం పూట ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆంజనేయులు గారు ఎక్కడ ఉన్నారంటే నేను పలానా దగ్గర ఉన్నా సార్ అంటే నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రండి. సార్ నా దగ్గర డబ్బులు లేవు మీ ఇంటి దగ్గర రావడానికి, బండి ఉంది కానీ అందులో పెట్రోల్ లేదు సార్, నువ్వు ఏడైనా అప్పు చేసినా సరే నువ్వైతే మా ఇంటికి తొందరగా వచ్చేసాను. ఒక 100 రూపాయలు అప్పు చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయిన తర్వాత కూర్చున్నాం, భోజనం చేసిన తర్వాత స్టోరీ మజా వస్తుందా, ఇంట్రెస్ట్ ఉంది కదా. సో పోయి కూర్చున్న తర్వాత ఏం చేసిందంటే ఇట్లా సున్నాలు చుట్టినాడు. నైట్ వస్తుంది ఇట్లా ఈ సున్నాలు చుట్టి ఇగో ఇందులో ఇంత టర్నోవర్, ఇందులో ఇంత టర్నోవర్, ఇందులో ఇంత టర్నోవర్ ఇంత తీసుకొస్తే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు సార్. కరెక్ట్ స్ట్రక్చర్ గీయగానే చాలా మందికి వచ్చే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే అరే స్టాలిన్ సినిమా, నువ్వు ముగ్గురు హెల్ప్ చేయి, వాళ్ళ ముగ్గురు హెల్ప్ చేస్తారు, వాళ్ళు అట్లా చేసుకునే పోతుంటే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఈ స్ట్రక్చర్ గీయగానే నేను చెప్పేసిన ఇది వర్కౌట్ కాదని చెప్పి, ఇది వర్కౌట్ కాదు, నువ్వు జాయిన్ కావ, మాకు నన్ను జాయిన్ చేయకు. దీని ద్వారా ఏంటంటే మనం బాగుపడేది ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ మన మాట నమ్మి మోసపోయేటోళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి అన్న తర్వాత బయటకు వచ్చేసి ఇమీడియట్ ఆయన మీద కోపంతో బయటకు వచ్చేసిన. గేట్ తీసుకొని వచ్చేస్తుంటే వెనకాల నుంచి ఇట్లా పట్టుకొని వెనుక జేబులో పర్సు ఉంటుండే. ఆ టైంలో పైసలు లేనప్పుడే పర్సు మెయింటైన్ చేసేది, పైసలు వచ్చిన తర్వాత పర్సు తీసేసినాం, పర్సుతో ప్రాబ్లం లేదు కదా. ఎస్ సార్. సో పర్సు తీసి అందులో నుంచి ఆధార్ కార్డు తీసుకొని ఇగో పేరు చెప్పు, సర్నేమ్ చెప్పు, ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, ఓటీపీ చెప్పు, మెయిల్ ఐడి చెప్పు అని చెప్పేసినారు. అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు బాగా గుర్తు, ఈ రోజు నుంచి నీ జీవితం చేంజ్ అయిపోయింది పో అన్నాడు. అనగానే నేను కింది నుంచి పైదాకా చూసిన. ఎందుకో తెలిసిన, ఇందాక మీకు ఒక స్టోరీ చెప్పిన చూసినా, 8 ఏళ్ళు కంపెనీలో పనిచేసినాను. ఆ కంపెనీకి తీసుకుపోయి 8 ఏళ్ళు మాటలు చెప్పి నా జీవితాన్ని చెడగొట్టిన వ్యక్తి అతనే, వెస్టీకి తీసుకొచ్చి బాగుపరిచిన వ్యక్తి కూడా అతనే. అతను ఎవరో కాదు, పురుషోత్తమ రాష్ట్రాల పూర్ణ మేడంకి నా తరపు నుంచి ఒకసారి బిగ్రౌండ్ ప్లస్. సో ఇట్లా అయిపోయిన తర్వాత జాయిన్ అయితే అయినా. కొంతమంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను జాయిన్ అవుతా, నేను ప్రోడక్ట్ కొనుక్కోను కానీ 100 మందితో కొనిపిస్తాను, నేను వాడను కానీ 100 మందితో వాడిపిస్తాను. ఈ బిజినెస్లో ఫస్ట్ సీక్రెట్ ఏమైనా ఉంది అని అంటే వెస్టీలో కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. జాయిన్ అయిన 30 డేస్ లోపల మినిమం 30 PV మీ పేరు పైన ఉండకపోతే మీ ఐడి అనేది రిమూవ్ అవుతుంది. తెలుసా? నేను 2019 వచ్చినప్పుడు నా దగ్గర మినిమం ఒక 1000 రూపీస్ కూడా లేవు, -8 లక్షల అప్పులో ఉన్నా. చాలా మందికి ఇదే 1000 రూపాయల గురించి ఫోన్ చేసిన, ఒక 1000 రూపీస్ ఇవ్వండి నేను మళ్ళీ రిటర్న్ ఇస్తే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినంటే మా చుట్టాల దగ్గర దోస్తుల దగ్గర చాలామంది ఆ టైంకి ఉద్యోగాలు చాలామంది చేస్తున్నారు. ఎటుగాని వ్యక్తిగా నేను మిగిలిపోయి ఉన్నాను. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ డబ్బులు ఉంచుకొని కూడా లేవని చెప్తున్నాను. ఎందుకో తెలిసిన, ఈ పిల్లోనికి 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ ఏం కష్టం చేసి తిరిగి ఇస్తాడు అని చెప్పి ఎవరు ఇవ్వలేదు.
సో ఒకరోజు ఏంది దేవుడా ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతా ఉన్నాయి, అందరూ వదిలేసినారు, నేను ఒక్కరిని ఒంటరిగా మిగిలిపోయినా, ఇప్పుడు ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని అంటారు కదా. ఒక దగ్గర కూర్చొని బాగా ఆలోచన లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయిందని. సో ఒకరోజు సాయంత్రం, ఆ రోజే లాస్ట్ డేట్ 30వ రోజు, ఆ రోజు ఒకవేళ మిస్ అయితే ఐడి నెంబర్ అనేది రిమూవ్ అవుతుంది, మళ్ళీ కూడా జాయిన్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ కూర్చున్నా ఆలోచిస్తున్నా ఒక అన్నోన్ ఫోన్ వచ్చింది. సార్ మీకు ఒక పార్సల్ వచ్చింది ఆంజనేయులు గారేనా అన్నారు. మనం ఉన్నది -8 లక్షల అప్పుల, మాకే పార్సల్ వస్తుంది సార్, మీరు ఎవరికైనా బై మిస్టేక్ వచ్చిందేమో. లేదండి ఆంజనేయులు, ఆంజనేయులు అంటే మీరేనా? అవునండి నేనే అని చెప్పిన. మీకు ఒక పార్సల్ వచ్చింది రండి తీసుకుని అంటే లేదండి ఆంజనేయులు కూడా చాలామంది ఆ గలీలో ఉన్నట్టుంది, బహుశా మీరు అడ్రస్ ఇటే ఏమైనా మిస్టేక్ అయిందంటే రాసులూరి ఆంజనేయులు మీరేనా? అవునండి చలో వచ్చేసేయండి అంటే పోయి చూసేసరికి ఒక కవర్ వచ్చింది. ఒక కవర్ వచ్చిన తర్వాత అందులో ఓపెన్ చేసి చూస్తే ఒక క్రెడిట్ కార్డ్ వచ్చిందండి. ఏంది? క్రెడిట్ కార్డ్. ఒక్క నిమిషం. సో ఈ క్రెడిట్ కార్డ్ ఎట్లా అనేది కూడా చిన్న క్లారిటీ ఇస్తా. కరెక్ట్గా 6 ఏళ్ల ముందు కొన్ని లోన్ యాప్స్ వచ్చినాయి, ఐడియా ఉందా? ధని యాప్ అని, తర్వాత క్రెడిట్ బి అని, తర్వాత రెడ్ కార్పెట్ అని రకరకాల యాప్స్ వచ్చినాయి. సో నేను ఒక 1 వీక్ ముందు ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసిన అనమాట. ఇక్కడ దీనికి ఏం లేదు, చాలా సింపుల్ అండి. స్టూడెంట్కి అయితేనేమో 10,000 లిమిట్ ఇచ్చేది, సో స్టూడెంట్కి అయితే 10,000 లిమిట్ ఇచ్చేది వితౌట్ డాక్యుమెంటేషన్. మిగతా వాళ్ళకైతే 3,000 లిమిట్ ఇచ్చేది. 1 వీక్ లోపల మన ఇంటికి కార్డు వచ్చింది. నేను అనుకున్నాం ఇమీడియట్గా కార్డు ఓపెన్ చేసాం, నా పొలంలో కూడా మొలకలు వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే లైఫ్లో భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చినాడు. సో ఇమీడియట్గా పురుషోత్తమ దాస్ సార్కి ఫోన్ చేసి సార్ నా దగ్గర 3,000 లిమిట్ ఉంది, కార్డు క్రెడిట్ కార్డు ఉంది, ఎంత ప్రోడక్ట్ తీసుకోమంటారు వెస్టీల్ అని అడిగిన. అంటే సార్ ఒకే ఒక్క మాట చెప్పిన, ఎందుకు చెప్పిండో ఎట్లా అయిపోయిందో నాకు అర్థం కాలేదు. నా సిచ్యువేషన్ కూడా చాలామంది తెలుసు. సార్ ఏమొద్దు, జస్ట్ 100 పీవీ చేయండి సార్. మన దగ్గర ఉన్నాయి ఎంత? 100 పీవీకి ఎంత ఖర్చు అవుతుంది? 3,000 నుంచి 3,500 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇవి ఖర్చు చేస్తే మరి మీరు ఎట్లా బతకాలి? అర్థమవుతుందండి మీకు? సో మళ్ళీ వడ్డేవారి శ్రీనివాస్ సార్కి ఫోన్ చేసి సార్ ఇది నా పరిస్థితి, 3,000 లిమిట్ ఉంది క్రెడిట్ కార్డు, నన్ను ఎంత ప్రోడక్ట్ తీసుకోమంటారని చెప్పాను. సో ఆయన చెప్పింది ఏమనంటే, ఆంజనేయులు సార్ నా మాట విని 8 సంవత్సరాల జీవితం లాస్ అయిపోయింది, నేను నీకు చెప్పడానికి నా దగ్గర ఆప్షన్ లేదు. ఒక పని చేయి, వెస్టీలో ఎంత పెట్టి ప్రోడక్ట్ తీసుకుంటే ఐడి నిలబడుతుందో అంత ప్రోడక్ట్ తీసుకోండి. సో నేను ఫస్ట్ మంత్ తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో 1,500 పెట్టి తీసుకున్నాను. ఎంత? 1,500 పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నాను. నా లైఫ్ జర్నీ చూడండి, -8 లక్షలు ఇక్కడ నుంచి ఒక ఏదైతే ఉందో ఒక గమ్యస్థానంలో ఏర్పడింది. ఇక్కడ నుంచి 1,500 పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నా. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 43 రూపీస్. ఎంత? 43. మనం స్టేజ్ ఎక్కినాం, దీని ఫ్లైట్ ఎక్కిద్దాం. సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 43 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఎక్కువనా తక్కువనా? ఎక్కువ ఇన్కమా తక్కువ ఇన్కమా? తక్కువ. ఎంతమంది తక్కువ అనేటోళ్ళు ఉన్నారు? చేయొద్దండి మీరు, ఆడనమ్మగానే అంటే దీనికో దానికో ఎత్తాలి కదా, ఎక్కువ తక్కువగా ఏదో దానికి ఎత్తాలి. సో ఎక్కువనా? ఎక్కువ అనేటోళ్ళు ఎంతమంది? అంటే మిగతా తక్కువనా? ఎత్తను ఎక్కువ కదా? నాకైతే నిజంగా ఎక్కువనే అనిపించింది. ఎందుకో తెలిసిన? ఎందుకు అంటే నేను ఇన్నేళ్ల నుంచి కిరాణా షాప్లో ఉన్నాను. నాకు ఎంత బెనిఫిట్ వచ్చింది లాస్ట్ చూసారు కంటే 0. ఎంత? 0. 0తో కంపారిజన్ చేస్తే 43 ఎక్కువనా తక్కువనా? ఎక్కువనే కదా? నాకైతే ఎక్కువనే అనిపించింది. సో నా సెకండ్ మంత్ ఇన్కమ్ ఏదైతే ఉందో, నేను ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఇంకొంతమంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ప్రోడక్ట్ అయితే తీసుకున్నా. ఇక్కడ కూర్చున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూర్చున్న జెంట్స్ ఎవరైతున్నారో వైఫ్కి తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన ఉంటారు. ఎవరో అప్లైన్ ఎవరైతే ఉన్నారో ప్రొడక్ట్ ఇప్పించిన తర్వాత సబ్జాల పైన కానీ మంచం కింద కానీ కాటన్ తోసేస్తాం. అమ్మయ్య నేను కూడా వెస్టీలో జాయిన్ అయినా, ప్రోడక్ట్ కొనుక్కున్నా. ఇంకా నేను బిజినెస్ చేస్తాను, మామూలుగా చేయను, పెద్ద బిజినెస్ చేస్తాను.
వెస్టీజ్కి వచ్చిన తర్వాత మీరు ఒక పిన్నమ్మ అని అంటారు కదా, పిన్నమ్మ ఐడియా ఉంది కదా, చిన్నమ్మ కాదు పిన్నమ్మ అంటారు. పిన్నమ్మ అంటే పెళ్ళికి ముందు పిందార చేస్తారు, తెలంగాణలో అయితే మా సైడ్ పిందార అంటారు అనమాట. సో ఈ పాలలు అందరు కలిసి ఫుడ్ తిని ఏమంటారు ఓ గోతి తీసి కప్పేస్తారు చూసినారా, మనోళ్ళు కూడా ఏం చేస్తారు, ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మంచాల కింద సబ్జల పైన వేసేస్తుంటారు. సో నేను కూడా అదే పని చేసిన, ఎందుకంటే మమ్మీ డాడీకి మళ్ళీ తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా బయటకు వచ్చి మా ఇంటి ఎదురుగా ఒక అన్న ఉంటుండే, బ్రెడ్ చేసుకుంటూ, అన్న నమస్తే గుడ్ మార్నింగ్, నిన్ననే వెస్టీలో జాయిన్ అయినా, ప్రోడక్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి, కొనుక్కో అన్న, బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పిన. అని ఆయన నన్ను కింది నుంచి పైదాకా చూసిండు, ఏమనలేదు, వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంట్లోకి. సెకండ్ డే కలిసిండు, గుడ్ మార్నింగ్ చెప్పిన, ప్రోడక్ట్ మొన్న జాయిన్ అయిన వెస్టీలో ప్రోడక్ట్ తీసుకోని చెప్పిన. అట్లా వారం రోజుల పాటు చెప్పిన తర్వాత వారం తర్వాత ఒకే ఒక క్వశ్చన్ వేసిన, ఏమని చెప్పనా, తమ్ముడు నువ్వు ఇంతగానో వెస్టీజ్ గురించి చెప్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు వాడుతున్న బ్రష్ వాడుతున్న పేస్ట్ వెస్టీజ్ కంపెనీకి సంబంధించింది అన్నాడు. అనగా ఒక్కసారి వెనక్కి చూసుకుంటే నేను వాడేది అజయ్ బ్రష్, వాడేది కోల్గేట్ పేస్ట్, నేను చెప్పడం మాత్రం ఏం చెప్తున్నా, వెస్టీజ్ గురించి చెప్తున్నా. అయితే దాంట్లో బిజినెస్ కాదు. ఇప్పుడు నేను 6 ప్యాక్ నేర్చుకోవాలనుకుంటున్నా, జిమ్కి వెళ్ళి నాకు అవతల వ్యక్తి ఎవరైతే నేర్పించే ట్రైనర్ ఉన్నాడో ఇంతలా పొట్టేసుకొని రండి 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 మీకు 6 ప్యాక్ నేర్పిస్తా అంటే ఏమంటారు చెప్పండి మీరు? ఫస్ట్ నువ్వు తగ్గించుకో, తర్వాత నా తగ్గిద్దు అని చెప్తాం. ఎస్ సార్. వెస్టీజ్కి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే 100% సెల్ఫ్ యూజ్. ఏం చేయాలండి? సెల్ఫ్ యూజ్. 100% సెల్ఫ్ యూజ్. ఎంతమంది నిజంగా వెస్టీజ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు? నిజం చెప్పండి. నేను నమ్మ ఇట్లా మాత్రం మీటింగ్లలో చెప్తుంటారు, కానీ ఇంటికి పోయి వాష్రూమ్లో చూస్తే సంతూర్ సబ్బు, కోల్గేట్ పేస్ట్, ఎక్స్ప్రాన్ ప్రొడక్ట్ ఉంటుంది. ఏమైంది సార్, ఏమైంది మేడం, ఇవి వాడుతున్నట్టు సార్, యాక్చువల్గా ఇప్పుడే అయిపోయినాయి సార్, పోయి తీసుకుందామంటే స్టోర్ ఓపెన్ లేదు, అందుకే ఇవి ఓపెన్ చేసిన సార్. వెస్టీజ్ ప్రోడక్ట్ వాడాలన్నా ఇక్కడ రాసి పెట్టి ఉండాలి, అంత ఈజీ కాదు. నేను బరాబర్ చెప్తాను, ఇక్కడ రాసి పెట్టి ఉన్న వాళ్ళకి మాత్రమే వెస్టీజ్ ప్రోడక్ట్ వాడగలుగుతారు. మనం వేసుకునే బంగారం అన్న కల్తీ ఉంటాం, కానీ వెస్టీజ్ ప్రోడక్ట్ మాత్రం 100% కల్తీ లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీరు నమ్ముతారా నమ్మరా? ఇదే విషయాన్ని మా ఫ్రెండ్కు వెస్టీజ్ గురించి చెప్పిన తర్వాత ఏమంటారు జాయిన్ చేయించిన, ప్రోడక్ట్ ఇప్పించిన, సేమ్ ఇదే డైలాగ్ ఇచ్చిన, మామ మనం వేసుకునే బంగారం అన్న కల్తీ ఉంటాయి కానీ ప్రోడక్ట్లో కల్తీ అంటే చెప్పు కొయ్యి, ఎన్ని కోసం కొయ్యి, నువ్వు ఇట్లాంటి మాటలు చాలా చూసినారా మార్కెట్లో. అరే నువ్వు వాడు మామ మంచిగా ఉంటాయంటే చెప్తే వీళ్ళే. మనోడు తీసుకుపోయినాడు, అంత అయిపోయింది. ఆయన వచ్చేటప్పుడు ఇంకొక వ్యక్తిని పక్క నుంచి తెచ్చుకున్నాడు, ప్లాన్ చెప్పేది వినేటప్పుడు. సో ఆ పర్సన్ కూడా ప్రొడక్ట్ తీసుకున్నాడు. 1 వీక్ నుంచి రోజు కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు జూమ్ మీటింగ్ గురించి. మా ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదు. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కే నాకు ఉల్టా కాల్ చేసిన. నేను ఫోన్ ఎత్తలేదు, తర్వాత చూసుకొని రిటర్న్ కాల్ చేసిన. ఏమైంది మామ? ఫోన్ మామ గుడ్ మార్నింగ్, నువ్వు చెప్పింది నిజమేరా? ఏం చెప్పినా ఏం నిజమైంది చెప్పినాను. అరే నిజంగా వెస్టీజ్ ప్రోడక్ట్ బంగారంతో సమానం రా, కల్తీ లేదు. అరే ఇన్ని రోజులు చెప్తే నీకు అర్థం కాదు, ఇప్పుడు ఎట్లా జ్ఞానోదయం అయింది నన్ను. నా ఎమ్మటి ఒక ఆయన వచ్చి చూసినావా, ఆయన ప్రోడక్ట్ తీసుకున్నాడు. నిన్న వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లొల్లి పడ్డాను. అయితే ఏమైంది నన్ను, అల్ట్రాగాడ్ తీసుకొని తాగేసింది మా అమ్మ. అవునారా, మరి ఏమన్నా అయిందా, హాస్పిటల్ తీసుకొని పోయిరా, ఏమైంది ప్రాబ్లం అంటే ఏం కాలేదు, డాక్టర్ దగ్గరికి పోతే మోషన్స్ అయిపోయినా, ఫ్రీ అయిపోయి, వామిటింగ్స్ అయిపోయి, ఏం కాలేన్నాడు. ఇప్పుడు ఒకసారి చెప్పండి, అదే ప్లేస్లో బయట ఎక్స్ప్రాన్ ప్రోడక్ట్ మనం ఏదైతే టాయిలెట్కి క్లీన్ చేయడానికి యూజ్ చేస్తామో ఎక్స్ప్రాన్ ప్రోడక్ట్ తాగితే ఏమవుతుండే? ఈ పాటికి టికెట్ కట్ అయిపోతుంది, అంతే. ఇక అర్థమవుతుంది కదా. ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇంకొంతమంది 100% సెల్ఫ్ యూజ్ అంటే పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ ఆల్రెడీ మొత్తం అయిపోయి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే మడత పెట్టేస్తారు. ఇట్లా దీన్ని మడత పెట్టేసి పైనుంచి రాయి పెట్టి కొడతా ఉంటారు అనమాట పేస్ట్ కోసం. ఎందుకు సార్ అంటే 100% యూజ్ చేయమన్నారు కదా, 99 అయిపోయింది, ఇంకో 1% బయటకు వస్తే 100%. 100% అంటే దాని అర్థం అది కాదండి. 100% దాని అర్థం అది కాదు. అంటే మీరు ఎక్స్ప్రాన్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాని ప్లేస్లో ఖచ్చితంగా వెస్టీజ్ ప్రోడక్ట్ ఉండాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అర్థమైంది కదా. సో నేను ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన, నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ మంత్ ఏదైతే 2nd మంత్ ఉందో కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులకు చెప్పడం జరిగింది. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఈ షట్టర్ ఉంది కదా, ఈ షట్టర్ బంద్ చేస్తుంటారు. ఇదంతా బంద్ చేసేసి సార్ నాకు ₹1,00,000 కావాలి సార్, వెస్టీల్ 6 నెలలు అవుతుంది సార్ జాయిన్ అయ్యి. ఎంతమందికి ప్లాన్ చెప్పినాను?
ప్లాన్ చెప్పకుండా సక్సెస్ కాలేం కదా. సో నేను సెకండ్ మంత్ కొంతమందికి చెప్పడం స్టార్ట్ చేసిన. వాళ్ళు ఏమన్నారంటే ఒకే ఒక్క మాట అన్నారు, ఆంజనేయులు గారు వెస్టీజ్ గురించి తెలీదు, ప్రోడక్ట్ తెలీదు, నువ్వు తెలుసు, నాకు ఓ 10 ఏళ్ళ నుంచి నువ్వు నాకు తెలుసు, నీ మీద నమ్మకంతో నేను ప్రోడక్ట్ తీసుకుంటున్నాను చలో అని చెప్పి సెకండ్ మంత్ 10 మంది స్టార్ట్ చేసినారు. నా సెకండ్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 1506 రూపాయలు వచ్చింది. వీలైతే ఫోటో తీసుకోండి, ₹1 ఎక్కువ చెప్పినా కూడా నేను చెప్తున్నా ₹1 ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో ఇది వచ్చింది. 3వ నెల వచ్చేసి 4491 వచ్చింది. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో సెకండ్ మంత్లో తీసుకున్న వాళ్ళు, వీళ్ళకు ప్రోడక్ట్ నచ్చింది, వీళ్ళు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పడం ద్వారా 3వ నెల 4491 వచ్చింది. ఈ 3 నెలల వరకు వెస్టీజ్ కంపెనీ పైన డౌట్ ఉంటుండే నాకు. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ వేరే కంపెనీలో చేసి వచ్చినాను కదా, ఇప్పుడు అది కూడా ఇట్లనే ఉంటుందేమో. కొత్త పెళ్ళైన వాళ్ళు ఎవరున్నారు? నేనే అయినా, నాకే అయింది అనుకోండి. మీ అందరు మళ్ళీ మీటింగ్ అయిపోయినారు సార్, ఆంజనేయ సార్ మమ్మల్ని విమర్శించారు సార్ 10 మంది మీరు, మళ్ళీ అది కూడా ప్రాబ్లం. ఇప్పుడు హిందూ సాంప్రదాయంలో మ్యారేజ్ జరుగుతుంది కదా, ఫస్ట్ వచ్చేసి ఎవరు కూర్చుంటారు? పెళ్లి కొడుకు కూర్చుంటారు, తర్వాత పెళ్లి కూతురు వస్తుంది పక్కన కూర్చుంటుంది. ఈ కూర్చున్న తర్వాత మనం ఏమనుకుంటాం, ఉంటుందో పోతుందో చేసుకునే ఉంటుందా పోతుందా? ఎంఆర్ఓ దగ్గరికి పోండి, ₹100 బాండ్ పేపర్ ఇస్తాడు, కింద సైన్ పెడతా నేను, ఖచ్చితంగా మీతో పాటు ఉండదు. ఎందుకంటే ఆమె పైన మీకు నమ్మకం లేదు. ఎస్ సార్, మీరు వచ్చిన తర్వాత ఏమని అనుకోవాలంటే పాజిటివ్గా ఆలోచించాలి. ఈ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, కొద్ది క్షణాల్లో మేము మెడలో తాళి కట్టబోతున్నా, కొద్ది క్షణాల్లో నా భార్య కాబోతుంది, మేము కలిసి సంసారం చేయబోతున్నాం, మాకు పిల్లలు ఉంటారు, మా జీవితం బాగుంటుంది, నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీతో పాటు ఉంటుంది. ఎస్ సార్, వెస్టీజ్కి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఏంటంటే కంపెనీకి అయితే రానైతే వచ్చినా కానీ ఇబ్రాహిం భాయ్ తీసుకొని వచ్చి ఉంటుందో పోతుందో కంపెనీ ఉంటుందా పోతుందా చెప్పండి? ఉంటుందా పోతుందా? కొంతమంది ఈ డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఈరోజు క్లారిటీ ఇస్తా, ఈ కంపెనీ పోతుందండి. ఎప్పుడు పోతా చెప్పనా? ఇక్కడ ఉన్న జనాలందరూ సబ్బు పెట్టి స్నానం చేయనప్పుడు, పేస్ట్ పెట్టి పనులు వద్దనప్పుడు పోతాం. అది జరిగే పనేనా అండి? అసాధ్యం. నాకు ఈ 3 నెలల వరకు ఆ పెళ్లి కూతురు మీద డౌట్ ఎట్లుంటుందో కంపెనీ పైన కూడా అట్లా డౌట్ ఉంటుంది. నాకు నమ్మకం లేదు, నిజంగా చెప్తున్నా. సో 4th మంత్ నా ఇన్కమ్ ఏదైతే ఉందో 21,796. నేను ఇందాక ఒక కంపెనీ చెప్పినే కదా 8 సంవత్సరాలు పనిచేసిన అని. 2012లో ఆ కంపెనీలో జాయిన్ అయితే 2017లో 5 సంవత్సరాల తర్వాత నా హైయెస్ట్ ఇన్కమ్ ఆ కంపెనీలో 22,084 రూపాయలు. 5 సంవత్సరాల తర్వాత, అది కూడా ఒక్కటేసారి కొన్నా. 8 ఏళ్లలో ఒక్కటేసారి ఇన్కమ్ 22,084 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెలలకు వచ్చింది? 4 నెలలకు వచ్చింది. మరి దీంతో కంపారిజన్ చేసి ఇది బాగుందా బాగాలేదా? అప్పుడు నమ్మకం వచ్చింది. నాకేమనిపించింది, నేను చెప్పిన కదా, నా పొలంలో కూడా మొలకలు వచ్చినాయి, నేను కూడా సక్సెస్ కావడానికి ఒక దారి దొరికిందని చెప్పి విపరీతమైన ఎక్సైట్మెంట్. ఏంది ఎక్సైట్మెంట్ అంటే చెప్పిన కదా, రైల్వే స్టేషన్ పోయేటప్పుడు ఎంతైతే ఫీలింగ్ కలుగుతుందో, ప్లాన్ పోయేటప్పుడు అదే ఫీలింగ్ గుండెలో పెట్టుకొని పనిచేసిన. నా 5th మంత్ ఇన్కమ్ 29,915. 5వ నెల ఇన్కమ్. 6వ నెల ఇన్కమ్ వచ్చేసి 37,681. 7వ నెల ఇన్కమ్ వచ్చేసి 40,228. కరెక్ట్గా ఇట్లా ఎందుకు చెప్తున్నారు సార్, 5వ 10 ఎక్కువ చెప్పొచ్చు కదా అంటే, నాకు వచ్చే ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్. ఎస్ సార్, నిజమే కదండి? ఈ ఇన్కమ్ వచ్చిన తర్వాత రజనీకాంత్ ఏం సినిమాది, ఎక్కువ తొలిమేట నరసింహ సినిమాలో ఒకటే పాటల కోటిస్తాడు. అయితే 5 నిమిషాల పాట. మనం 7 నెలల్లో జీరో ఉన్న వ్యక్తి 40,000 ఇన్కమ్కి వచ్చింది. మా చుట్టాలందరికీ అర్థమైపోయింది, అరే వీడేదో సంథింగ్ సాధిస్తున్నాడు, మనసు వీడు ఎట్లయినా సరే పడిపోవాలి. దోస్తులు కూడా చాలా మంది పిల్లలు అప్పటి వరకు వాళ్ళ జీతం 20,000 ఉంటుండే, మన 40,000కి వచ్చేసింది. వీళ్ళు పడిపోతే బాగుండని ఉద్దేశం కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ మొరని భగవంతుడు ఆలోచించడం లేదో నాకు తెలియదు, కానీ 40,000 ఇన్కమ్ ఉన్నప్పుడు మార్చి 2020లో కరోనా లాక్డౌన్. మీరు నమ్ముతారో లేదో మిత్రులారా, పూర్తి లాక్డౌన్, ఎవరు ఎక్కడ బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కూడా డెలివరీ చేయలేని సిచ్యువేషన్. 40,000 ఇన్కమ్ ఉన్న కాస్త 400 రూపాయలకు పడిపోయింది. ఎంత? 400 రూపాయలకు పడిపోయింది. ఇప్పుడు చెప్పండి, నా పొజిషన్లో మీరుంటే వెస్టీజ్ చేస్తారా బంద్ చేస్తారా? బంద్ చేస్తాం. నిజం చెప్పు, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈడ మస్తు మాట్లాడతాం స్టేజ్ పైన, కానీ కింది దిగిన తర్వాత మీ బాధలని మీ అప్లైని చెప్తుంటారు మాకు, ఎవరెవరు ఏం మాట్లాడతారు ఏం సంగతి అనేది.
40,000 ఇన్కమ్ ఉన్న కాస్త 400 రూపాయలకు పడిపోయినప్పుడు చాలా మంది డిమోటివేట్ అయిపోతారు. అరే దేవుడా నాకేందుకు, ఇక నీకు రాలే, ప్రపంచం మొత్తం వచ్చింది. ఎస్ సార్, నేను బాగా ఆలోచించిన, బ్రాడ్ థింకింగ్ ఉండాలి. వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఆలోచించిన, ఇది నా ఒక్కరి ప్రాబ్లమా కాదు, ప్రపంచం మొత్తం ఉన్న ప్రాబ్లం. ఏం చేసినంటే మా ఊర్లో సిగ్నల్ రాదని చెప్పిన కదా, మా ఇంటికి ఎదురుగా 5 ఫ్లోర్లు ఉంటుంది ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ 5 ఫ్లోర్లు పొద్దున సాయంత్రం ఎక్కాలి. డిస్ట్రిబ్యూటర్ అందరు, లీడర్స్ అందరికీ ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఏం కాదు, ఇది అందరికి వచ్చిన పరిస్థితి, నేనున్నాం, మనం ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ బిజినెస్ సెట్ అయిపోద్ది అని చెప్పిన. ఆ తర్వాత నెల ఏదైతే ఉందో 0, ఆ తర్వాత నెల 0, 3 నెలలు ఇన్కమ్ లేదు నాకు. ఊర్లో ఉన్నాం కదా, చాలా మంది ఆ టైంలో ఎట్లుండే, కరోనా టైంలో బతుకుంటే బలిసాగు తినైనా బతుకొచ్చు అనే ఉద్దేశంతో అందరు ఊర్లోకి వెళ్ళిపోయినారు. 3 మంత్స్ ఊర్లో ఉన్న తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన. అమ్మ హిందీలో కరోనా అంటే ఏమంటారు? హిందీలో కరోనా అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? చెయ్యి అని అర్థమే కదా, చెయ్యండి అంతే కదా, చెయ్యండి. నాకైతే అదే అర్థమైంది. కరోనా అంటే నాకు వైరస్ గుర్తురాలే, ఇంకెక్కువ చేయరా పని అన్నట్టు అనిపించింది నాకు. కరోనా చెయ్యండి, ఇంకా చేయండి. సో సిటీకి వచ్చిన, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిన, మళ్ళీ 4,000 నుంచి స్టార్ట్ అయింది. ఆఫ్టర్ కరోనా తర్వాత నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ మళ్ళీ కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత 4,000 నుంచి స్టార్ట్ అయింది. తర్వాత 8,000, తర్వాత వచ్చేసి 33,000, తర్వాత 42,000, తర్వాత 57,000, తర్వాత 98,300 వచ్చింది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మార్చి 2021 మళ్ళీ సెకండ్ లాక్డౌన్. ఇప్పుడు చెప్పండి మీకేమనిపిస్తుంది? ఈ శని అంతా న్యాయంబడి దేవుడా మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో, మళ్ళీ చెక్కు తగ్గిపోతుందేమో, మళ్ళీ జనాలు అందరూ వెళ్ళిపోతారేమో, మళ్ళీ ఏం చేయాలని. కానీ నాకు 1% కూడా అట్లాంటి ఆలోచన రాలేదు. ఎందుకో తెలిసిన, బిఫోర్ కరోనా కన్నా ముందు ఎవరికైతే వెళ్ళి మేము ప్లాన్ చెప్పినాం, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి చాలా మంది ఎగతాళి చేసిన. ఏంది సబ్బు రమ్మడం, పేస్ట్ రమ్మడం, అది మేము చేయమంటారు. ఏందో తెలుసా, నేను లెక్చరర్, నేను టీచర్, లేకపోతే నేను పలానా దాంట్లో ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్పి చాలా కాలర్ ఎగరేసుకొని మాట్లాడినాను. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో చాలామంది ఇన్కమ్లు పడిపోయినాయి, 50% ఇన్కమ్ పడిపోయింది. కొంతమందికి ఉద్యోగాలు పోయినాయి. అట్లాంటి టైంలో మేల్కొన్నారు జనాలు అందరూ. ఓహో, సెకండ్ సోర్స్ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పి అది కరోనా నేర్పించింది. ఎప్పుడైతే సెకండ్ కరోనా వచ్చిందో వాళ్ళకి అర్థమైపోయింది, ఈ జాబులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అప్పుడు మళ్ళీ వెస్టీజ్కి రావడం స్టార్ట్ చేసినారు. నిజం చెప్తున్నాండి, అక్కడి నుంచి సెకండ్ కరోనా వచ్చిన తర్వాత 1,02,300, 1,10,800, 1,18,000 ఇట్లా పెరుగుతూ వచ్చిందండి. సో కరెక్ట్గా 1,18,000 ఇన్కమ్ ఉన్నప్పుడు పురుషోత్తమ దాస్ సార్ ఫోన్ చేసినారు. సార్ మీరు కార్ తీసుకుంటే బాగుంటుంది సార్ అని. మీరు నమ్ముతారో లేదో, అప్లైన్ పైన ఇట్లాంటి ఆలోచన కొంతమందికి, నాకు వచ్చిన మీకు కూడా వచ్చి ఉంటాయి. ఇప్పుడే ఎదుగుతున్నా సార్, ఇప్పుడే ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది, జర్ర ఫైనాన్షియల్గా సెట్ కానివ్వండి, కార్ తర్వాత తీసుకుంటా అనిపిస్తా లేదా? అన్నోళ్ళు కూడా చాలామంది ఉంటారు. తర్వాత 2 నెలలు అట్లనే సతాయించినారు. ఓ రోజు ఇట్లా ఆంజనేయులు సార్ చెప్తే వినేటట్లేదని చెప్పి కొత్తపేట స్టోర్కి వెళ్ళిపోయినాం. ఆ రోజు మంత్ ఎండింగ్ ఉంటే ఇది కొంచెం ప్రోడక్ట్ తీసుకోవడానికి పోతే, సార్ ఒక సెల్ఫీ కావాలి మీది ఫోటో అన్నాడు. మామూలుగా డౌన్ లైన్ అప్లైన్ అడుగుతాడు సెల్ఫీ. సార్ వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఇదేదో తిరకాసు లెక్క ఉంది కానీ ఏదో తేడా ఉందని అనుకున్నా. సార్ తీసుకుందాం సార్. అయిన తర్వాత ఒకటి సింగిల్ ఫోటో కావాలి సార్ అన్నాడు. మీకు నాకు కార్ ఫండ్ది ఏమంటారు, కార్ అని ఫోటో ఉంటే చూడండి మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ ఒక ఫోటో తీసుకున్న తర్వాత అయిపోయింది. తెల్లారి కమ్మింగ్ సూన్ ఆంజనేయ సార్ కార్ అని చెప్పి అన్ని గ్రూప్లలో వేసేసినారు. నేను కార్ బుక్ చేయలే, కమ్మింగ్ సూన్ ఆంజనేయ సార్ కార్ బుక్ చేసిన, కమ్మింగ్ సూన్ అని వేసేసిన. మీరు నమ్ముతారో లేదో, ఆ మాట పోస్టర్ పెట్టినందుకన్నా న్యాయం చేయాలని చెప్పి ఇమీడియట్గా పోయి 11 లక్షలు పెట్టి టాటా నెక్సాన్ కార్ తీసుకున్నాను. మా ఊరికి వెళ్ళినప్పుడల్లా చెప్పేటాను అనమాట, మామ నేను కారు కొంటా, మామ నేను ఇల్లు కొంటా, ఏమంటారు ఇవన్నీ నేను అచీవ్ చేస్తా అంటే, మా ఊరికి వెళ్ళినప్పుడు అడుగుతారు, ఏం రా హెలికాప్టర్లో దిగినావా, ఏం కారు కొన్నావు, అదేమంటారు ఆడి కారు కొన్నావా, బెంజ్ కారు కొన్నావా, చాలామంది ఎగతాలు చేస్తున్నారు. ఈ కారు ఎప్పుడైతే కొన్నానో దానికి ఒక సన్ రూఫ్ ఉండాలని డిసైడ్ అయినా. ఎందుకంటే వచ్చింది నేనే, నా కారు అని తెలవాలంటే మరి నువ్వు విండో ఓపెన్ చేయొద్దు కదా.
సన్ రూఫ్ ఓపెన్ చేసిన ఊరు మొత్తం తిప్పిన ఆ రోజు మాత్రం నాకు విపరీతమైన సంతోషం అనిపించింది, నిజంగా చెప్తున్నా. కానీ సో ఇక్కడ కారు తీసుకున్నాం 1,18,000, తర్వాత వచ్చేసి 1,52,000, తర్వాత 1,74,000, తర్వాత 1,92,000, 2,18,000, 2,76,000. ఇట్లా ఇన్కమ్ పెరుగుతూ వచ్చింది. ఇదే బిజినెస్ ద్వారా నా హైయెస్ట్ ఇన్కమ్ 8,07,763 రూపాయలు ఈ బిజినెస్ ద్వారా. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడ స్టార్ట్ అయింది? 8 లక్షలు మైనస్. ఎక్కడ ఆగింది? ఎక్కడ వరకు వచ్చింది? ఆగింది కదా, ఎక్కడ వరకు వచ్చింది? 8 లక్షల అప్పు ఉన్నప్పుడు అనిపించేది జీవితం మొత్తం కష్టపడితే 8 లక్షల అప్పు తీర్చగలుగుతున్నా లేదని. కానీ ఈరోజు నెలకెంత ఇన్కమ్? 8 లక్షలు. అర్థమైందా? ఎస్. పవర్ ఆఫ్ వెస్టీజ్, పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్కి రాకముందు 2 వీలర్ ఉంటుండే నాకు, ప్యాషన్ ప్రో బండి అని చెప్పి. ఒక పెట్రోల్ బంక్ పోగానే ఒక 5 ఏళ్ళ నుంచి అతని దగ్గర పోయిస్తున్నాం పెట్రోల్. పోయి నా చెప్పులు, నా బట్టలు, నా అవతారం చూడగానే వాళ్ళ 5 ఏళ్ళలో 50 రూపాయల నుంచి ఎప్పుడు పెట్రోల్ కొట్టేయాలి. అదేమంటారు, జాతిరత్నాల సినిమా అంటారు, అరే పెట్రోల్ పెరిగి ఎంత పెరిగినా ప్రాబ్లం లేనట్టు. ఎందుకు రానంటే యాడ ఎంతైనా వేచాలి, నేనైతే 100 కొట్టిస్తానట్టు. ఎంత వేసినా 50 రూపాయల నుంచి కొట్టేపోతుండే. నేను పోయి పెట్రోల్ బంక్ మన ముందర ఆపినంటే అరే అన్న వచ్చిండ్రా 50 రూపాయలు పెట్రోల్ కొట్టానేటోడు. కానీ ఈ బిజినెస్ ద్వారా మొన్ననే ఒక కార్ తీసుకున్నా, లాస్ట్ ఇయర్ స్కోడా స్లేవి అని చెప్పి 31 లక్షల వరకు పెట్టి కారు తీసుకున్నాను. 31 lakhs బయటనే ఉంది, ఎక్కడ పోలేదు, బయటనే ఉంది. 31 లక్షలు పెట్టి కారు తీసుకున్నా. ఇదే కారు ముందర వెస్టీజ్ బోర్డు ఉంటుంది, కారు నెంబర్ ఉంటుంది, అదే పెట్రోల్ బంక్లో ఓపిస్తా. పోగానే అరే అన్న వచ్చిండ్రా ట్యాంక్ ఫుల్ చేయి. 50 రూపాయలు పెట్రోల్ ఎక్కడ, ఫుల్ ట్యాంక్ ఎక్కడ, ఆలోచించండి. అర్థమవుతుందా? నాకు ఒక డ్రీమ్ ఉండే, ఇంకొక డ్రీమ్ కూడా ఉండే. ఏముండంటే కూరగాయల పైన కూడా కార్ వేసుకొని పోవాలని ఒక డ్రీమ్ ఉండే. ఈ స్కోడా కార్ వేసుకొని పోతే 20 ఫీట్ల రోడ్లలో ఇటు మలతలేదు, అటు మలతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఒరే ఇట్లా లాభం లేదని చెప్పి మొన్న రీసెంట్గా తెలంగాణ పుట్టినరోజు, పురుషోత్తం దాస్ సార్ పుట్టినరోజు, కంపెనీ పుట్టినరోజు 3 ఒకటేసారి. ఆ రోజే మళ్ళీ ఒక 10 లక్షలు పెట్టి ఈవీ కార్ తీసుకున్నాం, ఎలక్ట్రానిక్ వెహికల్. కరెక్ట్గా 6 ఏళ్ల ముందు 9వ తారీఖు వచ్చిందంటే ఇంటి ఓనర్ మెసేజ్ పెట్టేటోడు, ఇంటికి రా ఇంత, కరెంట్ బిల్ ఇంత, మెయింటెనెన్స్ ఇంత అని. 9వ తారీఖు నైట్ నిద్ర పట్టపోయి దేవుడా ఈ పైసలను ఎట్లా కట్టాలని చెప్పి. కానీ ఈరోజు వెస్టీజ్ అనే బిజినెస్ ద్వారా సుమారుగా 2.5 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాం ఇదే హైదరాబాద్. విత్ ఇన్ షార్ట్ టైం ఇంకొక 6-7 monthsలో అన్వీలింగ్ ఉండబోతుంది, హౌస్ అన్వీలింగ్ ఉండబోతుంది. చూడండి, ఆలోచించండి, ఇవన్నీ నేను చేసిన అచీవ్మెంట్స్. నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు? ఓన్లీ జస్ట్ 31 years. ఎంత? 31 years. 31 ఏళ్ళ పోరాడు, 2 కార్లు, 2.5 కోట్ల ఇల్లు, నెలకు 5-6 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాడంటే నేను చేసినప్పుడు మీరు చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? ఇప్పుడు ఆలోచించండి, సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఇవన్నీ బయట లైఫ్లో కూడా అచీవ్ చేయొచ్చేమో. నా ఏజ్ ఉన్న వాళ్ళు మంచి కారు కొనుక్కోవచ్చు, బెంజ్ కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, అంతా బాగుంటుంది. కానీ బయట ఒకసారి ఆలోచించి గుండెల మీద చేసుకొని చెప్పమండి, ఎట్లా సంపాదించిండు అతను అన్ని పైసలు. బయట సంపాదించే పైసలన్నీ 10 మందిని ముంచితే పైకి వస్తాం. కానీ వెస్టీజ్ బిజినెస్లో మాత్రమే 10 మందిని పెంచితే పైకి వస్తాం, కానీ ముంచితే పైకి రా. నేను బరాబర్ చెప్తాను. సో మీకు స్టార్టింగ్లో ఒక స్టోరీ చెప్పిన, నేను ఎక్కడి నుంచి వచ్చిన అంటే 2 లక్షల అప్పుతోని హైదరాబాద్కి వచ్చినని చెప్పిన. సార్ నిజమా కదా? కట్టుబట్టతుంది. ఈరోజు నేను వాడుతున్న ఫోన్ ఏదైతే ఉందో iPhone 15 Pro Max 1 TB స్టోరేజ్ 2,05,000 దీని కాస్ట్. మా నాన్న జీవితం అనుకున్నది ఈరోజు నా చేతుల్లో ఉంది. అర్థమైంది? ఇవే 2 లక్షలు. అంటే ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే నేను గొప్ప, నేను ఎక్కువ సంపాదించని చెప్పడం కాదు దీని ఉద్దేశం. వెస్టీజ్లో ఎంత పవర్ ఉందో ఆలోచించండి. ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా మారొచ్చు. ఎస్ సార్, నిజమా కదండి? సో ఇట్లా ఇప్పుడు ఇవన్నీ సంపాదించడం బాగుంది. ఇప్పుడు ఇట్లా ఎంతమందికి సంపాదించాలని ఉంది, ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయి నిజంగా? అందరికీ ఉంటే అరే మామ పక్కనోడు ఎత్తినోడు ఎత్తాలరా ఎట్లయినా సరే కదా. ఎంతమంది ఇళ్ళలో డ్రీమ్స్ రాసి పెట్టుకున్నారు? సార్ మీకు డ్రీమ్స్ మీకు లేవా? డ్రీమ్స్ లేవా? లేవు. మీకు లేవా? ఏం లేవు. ఇప్పుడు చెప్పండి, ఏం డ్రీమ్స్ రాసి పెట్టుకున్నారు?
నేను చెప్తా ఒక్క నిమిషం మీ క్లారిటీ ఇస్తా. మీ డ్రీమ్స్ ఈ రోజు నుంచి ఎట్లా రాసి పెట్టుకుంటారో కూడా చెప్తా. పక్కన డేట్ ఉండదు. అప్లై డ్రీమ్స్ రాసి పెట్టమన్నాడు కాబట్టి లాస్ట్ టైం నాకు తెలియదు ఎట్లా డ్రీమ్స్ రాలి. ఏం చేస్తారంటే అప్లై ఇంటికి పోతారు, పోయి చూసుకుంటారు. అన్ని చూసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఒక వైట్ చార్ట్ తెచ్చుకొని ఒక మంచి డ్రీమ్ కార్ కావాలి, ఒక మంచి డ్రీమ్ హౌస్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంకేదో చారిటీ చేయాలి, పిల్లలు బాగా చదివేయాలని మన ప్లాన్లు ఏవైతే చెప్తా అన్నీ యాస్టిజ్గా రాసుకుంటారు. నేను చెప్తాను, ఇది హాల్, ఇది హాల్, డోర్ వెనకాల పడుతుంది. ఇది వచ్చేసి సోఫా సెట్, ఇది ఎంట్రన్స్, ఎదురుగా టీవీ యూనిట్. ఈ రైట్ సైడ్లో డ్రీమ్స్ ఉంటాయి, ఈ లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంటాయి. ఈ ఇక్కడ బాత్రూమ్ బెడ్రూమ్ ఇక్కడ ఏమి ఉంటాయి. ఇది డ్రీమ్ లిస్ట్. చాలామంది హాల్లో పెట్టినాం, అయిపోయిందా? అందరు ఫుల్ టైం చేయరు కదా, కొంతమంది పార్ట్ టైం చేసేవాళ్ళు ఉద్యోగానికి పోతారు, ఎంటర్ అవుతారు. అమ్మయ్య అలసిపోయచ్చు, ఏం నడుస్తుంది, కేసీఆర్ ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో, హైడ్రా వచ్చిందా పోయిందా అని చెప్పి ఈ సోఫా సెట్ మీద కూర్చొని టీవీ చూస్తుంటారు. పొరపాటున రైట్ సైడ్ ఇట్లా చూసినాం అనుకో, డ్రీమ్స్, ఓహో నాకు డ్రీమ్స్ ఉన్నాయి కదా వెళ్ళాలి, అవి రాసి పెట్టుకుంటాం. దాన్ని ఎప్పుడు అచీవ్ చేస్తారు, ఏం కారు కావాలి, ఏది లేదు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక కుక్క ఒక గాడిద మాట్లాడుకున్నట్ట. గాడిద కుక్కతో చెప్తా ఉన్నదట, మా యజమాని విపరీతంగా కొడుతుండే, టైం ఫుడ్ పెట్టట్లేదు, విపరీతంగా తిడుతూ ఉన్నాడు, చావ దెబ్బలు కొడుతూ ఉన్నాడు, అసలు నాకు బతకాలనిపిస్తుంది. ఎందుకు సావాలనుకుంటున్నావు, అవసరం లేదు కదా, ఇక్కడి నుంచి పారిపోతే అయిపోతుంది కదా అని కుక్క అన్నదట గాడిదతో. అంటే నీకు తెలుసు కానీ మన ఇంటి యజమానికి ఒక అందమైన కూతురు ఉంది, బిడ్డ ఈసారి కనుక నువ్వు ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఈ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటా ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి. ఒక్కసారైనా ఫెయిల్ కాదా, ఇవ్వకపోవడం అన్నట్టు వెయిట్ చేస్తా ఉన్నాను చెప్పి. సో గాడిదకి అంత డ్రీమ్ ఉన్నప్పుడు మనుషులకి ఎంత డ్రీమ్ ఉండాలి, ఎంత డ్రీమ్ ఉండాలి చెప్పండి, అర్థమవుతుందా? సో ఇక్కడ నేను ఏమంటున్నా డ్రీమ్ లిస్ట్ అంటే చాలామందికి తెలియదు. మేము పాత కంపెనీలో నేర్చుకున్న సిస్టమ్ మీకు నేర్పిస్తాను చూడండి. కంపెనీలో సిల్వర్ అనే ఒక పొజిషన్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకు సిల్వర్ ఎట్లనో సిల్వర్ అనే పొజిషన్ ఉంటుంది, చాలా పెద్ద పొజిషన్ ఆ కంపెనీలో. అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం పెట్టుకోండి అంటే డిఈసీడ్ అనేది ఏదైతే ఉందో పెట్టుకోండి. మేము పాత కంపెనీలు ఏం చేసినామంటే A4 సైజ్ పేపర్ ఏదైతే ఉందో ఐఎమ్ ఏ సిల్వర్ డిసెంబర్ 2025 విత్ 1 lakh ఇన్కమ్ అని చెప్పి A4 సైజ్ ఏదైతే ఉందో ఇది ప్రింట్ తీసేవాళ్ళం. ఎన్ని అంటే ఒక 10 నుంచి 20 పేపర్లు ప్రింట్ తీసేవాళ్ళం. తీసిన తర్వాత మా ఇంట్లో టీవీ లేదు. మొన్న క్రౌన్ అయిన తర్వాత 3 లక్షల ఇన్కమ్ వచ్చేటప్పుడు నేను టీవీ తీసుకున్నాను. కానీ టీవీలో పీవీ ఉందా చెప్పండి, టీవీలో పీవీ ఉందా? నాకు తెలిసిన టీవీ అనే స్టూపిడ్ బాక్స్, అదొక దరిద్రం చెత్త నా దృష్టిలో అయితే కనుక. టీవీ వల్ల ఒరిగేదైతే ఏమి ఉండదు, అట్లాగని లక్షలు సంపాదించడం టీవీల ద్వారా లేదు. సో మేము ఏం చేసినామంటే ఈ 10-20 పేపర్లు తీసుకొని హాల్లో ఇక్కడ ఉంది కదా, ఈ గోడకి ఐఎంఏ డియూసిడి, ఇక్కడ ఈ బిజినెస్ గురించి చెప్తున్నా, పలానా దగ్గర విత్ 10 lakhs ఇన్కమ్, ఇక్కడ ఒక పేపర్, ఈ గోడకు పేపర్, ఈ గోడకు పేపర్, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ డోర్ కూడా అంటించేది, ఇక్కడ కిచెన్ ఉంటే కిచెన్లో, బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్ 4 మూలల్లో. తర్వాత ఒకవేళ నిద్రపోయేటప్పుడు కూడా ఎక్కడైనా డ్రీమ్ మళ్ళీ మిస్ అయిపోతుందని చెప్పి సీలింగ్ కూడా అతికించేటోళ్ళం. ఉగ్రవాదులు అంటారు తెలుసా, టెర్రరిస్టులు. ఒకవేళ ఒక చాకు తీసుకొని మన చేయి కోసినా కూడా ఆ రక్తపు బొట్లు ఏవైతున్నాయో పలానా కంపెనీ పేరే వాడాలని అట్లా మమ్మల్ని తయారు చేసారు ఉగ్రవాదుల లెక్క. ఈరోజు చాలామంది డ్రీమ్ అంటే ఏదో రాసి పెట్టాలి కాబట్టి రాసి పెడతారు, కానీ పని చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. సో నేను ఏమంటున్నా అంటే ఈవెన్ వాష్రూమ్లో కూడా మీ డ్రీమ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ అంటే అట్లా అతికించండి తప్ప ఏదో ఊరికైనా అట్లా రాసి పెట్టుకుంటే కాదు. నిజంగా ఈ రోజు నుంచి ఎంతమంది ఇది ప్రాక్టీస్ చేస్తారు? ఈ రోజు నుంచి ఆ డ్రీమ్ చార్ట్ ఏదైతుందో ఐఎంఏ డియూసిడి డిసెంబర్ 2026 విత్ 10 lakhs ఇన్కమ్, ఒక చిన్న పేపర్ అయితే A4 సైజ్ ప్రింట్ తీయించి అన్ని గోడలపైన అతికేయండి. నేను పాత కంపెనీలో ఉన్నప్పుడు మా ఇంటి ఓనర్ వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ ఇటు పక్క చూసిండు,
తర్వాత అటుపక్క చూసిండు, ఇటుపక్క పైకి కూడా చూసిండు. ఏంది బాబు ఇవన్నీ, పక్కింటి పిల్లలు వచ్చి అతికిస్తుంటే నువ్వేమనొద్దా అంటే, అంకుల్ అవి పిల్లలు అతికించలే కాదు, నేనే అతికించాను. ఏంది ఇవన్నీ పిచ్చి పోస్టర్లు అంటే, అవి పిచ్చి పోస్టర్ కాదు, లక్షలు సంపాదించవచ్చు. ఈ ఇంట్లో నుంచి నేను ఎప్పుడైతే వెళ్ళిపోతానో నేను పెయింట్ వేయించిపోతా, టెన్షన్ పడకని చెప్పిన. సో మీ ఇల్లు ఏవైతున్నాయో కిరాయి ఇల్లు అయినా టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్కరు డ్రీమ్ చార్ట్ ఏదైతుందో ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేయండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తెలుసా, ఎవరి దగ్గర చెప్తారు? డౌన్ లైన్ దగ్గర చెప్తారు. ఏం చేస్తారు చెప్పండి? డౌన్ లైన్ ఏం చేస్తారు? డౌన్ లైన్ ఇప్పుడు మీ డౌన్ లైన్ దగ్గర పోయి మీ ప్రాబ్లం చెప్పి ఏం చేస్తారు? నవ్వుకొని ఊరుకుంటాడు కదా, అంతకుమించి ఏం చేస్తాడు? సీత బాధలు సీతవే, పీత బాధలు పెద్ద, ఎవరి బాధలు వాళ్ళే కదా ఇప్పుడున్న ప్రపంచంలో. సో నేనేమంటున్నా అంటే, మీరు ఎప్పుడు ప్రాబ్లం చెప్పాలి అంటే కనుక ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత డిసిడి అనే ఒక పొజిషన్ అచీవ్ చేసిన తర్వాత మన బాధలు చెప్పుకోవడం కోసమే, జస్ట్ కేవలం మన బాధలు చెప్పుకోవడం కోసమే FRU ఫ్యామిలీ రీయూనియన్ అనే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. 5,000 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొని జనాలందరూ ఇటు 5,000 మంది, ఇటు 5,000 మంది మీకోసం ఏమంటారు, ఒక పూల పార్పం. మీరు పెళ్ళి కూడా అంత గ్రాండ్గా చేసుకోవడం లేదో నాకు తెలియదు, కానీ విపరీతంగా గ్రాండ్గా చేస్తారు. స్టేజ్ ఎక్కిన తర్వాత క్షీర సముద్రం అంటారు, ఏమంటారు, దేవతలు అసురులు చిలికినప్పుడు ఫస్ట్ విషం వచ్చింది. ఆ విషయాన్ని గొంతులో దాచుకున్నవాడు శివుడు. అర్థమవుతుందా? మీకేమైనా ప్లాన్లకు పోయి ప్రాబ్లం వచ్చినట్టే ఈ గొంతులో దాచుకోవాలి. ఈ గొంతు నుంచి ఎప్పుడు బయట పెట్టాలంటే, డీసీడీ అయిన తర్వాత మీరు ప్రాబ్లం చెప్పండి సప్పట్లు కొడతారు, ప్రాబ్లం చెప్పండి సప్పట్లు కొడతారు. అర్థమవుతుందండి? సో ఇక్కడ కూడా ఏమంటారు అంటే, కొన్ని రోజులు మీ ప్రాబ్లమ్స్ గురించి మర్చిపోండి. డ్రీమ్ లిస్ట్ రాసి పెట్టాం కదా, మీరు నమ్ముతారో లేదో మిత్రులరా, నేను ఇందాకనే చెప్పిన, నేను 2015లో డ్రీమ్స్ రాసి పెట్టినప్పుడు ఏం రాసి పెట్టిన అంటే, నోకియా లూమియా 730 ఫోన్ ఉండాలన్న, ఈరోజు ఐఫోన్ ఉంది. ఒకప్పుడు ఏంటంటే పెద్ద ఇంట్లో రెంట్కున్నాను, ఈరోజు సొంత ఇల్లు కడతా ఉన్నాం. ఒకప్పుడు గ్రాండ్ i10 కార్ డ్రీమ్ పెట్టుకున్నా, ఈరోజు స్కోడా కార్ వాడుతున్నా. అంటే ఏమైనా కూడా 50,000 ఇన్కమ్ వస్తే బాగుండని 10 ఏళ్ళ ముందు రాసి పెట్టుకున్నా, ఈరోజు 6 లక్షల ఇన్కమ్ ఉంటుంది యావరేజ్గా. ఇవన్నీ డ్రీమ్స్ 10 ఏళ్ళ ముందు రాసి పెట్టుకున్నా, ఇప్పుడు నిజమైంది. బాగుందా బాలేదా? బాగుంది కదా. డ్రీమ్స్ రాసి పెట్టుకున్న తర్వాత కొంతమంది ఈరోజు మీరు రెగ్యులర్గా షెడ్యూల్ నేను చెప్తా, అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, పీపుల్ని తీసుకురావడం, ప్లాన్ చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు. ఏముంది, ఆడుతూ పాడుతూ ప్లాన్ చెప్పినా జనాలు వస్తారు, పీవీ తీస్తారు. కానీ వచ్చిన టీం నిలబడాలంటే మినిమం మీ దగ్గర ఏముండాలి? నాలెడ్జ్ ఉండాలి. సార్ మరి ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మీటింగ్ దగ్గర నుంచి వస్తుంది. సార్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు 2 కుక్కలు ఉన్నాయి, దాన్ని కొట్లాట పెట్టిన, ఒకటి మంచిది ఒకటి చెడ్డది. ఈ రెండిట్లో కొట్టుకున్నాయి అనుకోండి, ఏది గెలుస్తుంది? చెడ్డది గెలుస్తుంది. చెడ్డదని ఎంతమంది అనుకుంటున్నారు? సార్ చెడ్డదే గెలుస్తుంది 2 దాంట్లో పోటీ పెడితే. బలం ఉన్నది గెలుస్తుంది. పోనీ మంచిదని ఎంతమంది అనుకుంటారు? బలం ఉన్నది గెలుస్తుంది. బలం ఉన్నది గెలుస్తుంది. అర్థం కాదు, బలం ఉన్నది గెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే, దేనికి ఎక్కువైతే ఫుడ్ పెడతారో అది గెలుస్తుంది. అది మంచిది కానీ చెడ్డ కానీ. మీ మైండ్లో కూడా ఒక మంచి ఆలోచన వస్తాయి, చెడు ఆలోచన వస్తాయి. ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది అంటే, మీరు దేన్నైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో అది మాత్రమే గెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే, బుక్ రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటండి? బుక్ రీడింగ్. ఎంతమంది బుక్ రీడింగ్ చేస్తారు తెలుసా? బుక్ రీడింగ్ ఒకటి, ఇట్లాంటి ఓపెన్ మీటింగ్ ఒకటి, తర్వాత జూమ్ మీటింగ్ ఒకటి, తర్వాత అప్లైన్ కమ్యూనికేషన్. ఈ 4 ఏవైతున్నో ఇవి నాలెడ్జ్ని పెంచుతాయి. ఏంటండి? నాలెడ్జ్ని పెంచుతాయి. మీరు ఒక ఎడారిలో దారి తప్పిపోయినారు, మీకు విపరీతంగా దాహం వేస్తుంది, నీళ్ళు కావాలి. ఒక సైడ్ ఏమని రాస్తుందంటే బోర్డు, వాటర్, WATR వాటర్ 50 కిలోమీటర్లు. ఇంకో సైడ్ బోర్డు ఉంది, H2O జస్ట్ 500 మీటర్స్ అని రాసి ఉంది. ఇప్పుడు ఒకవేళ నీళ్లు కావాలంటే ఎక్కడ పోతారు మీరు? వాటర్ సైడే పోతాం కదా, 50 కిలోమీటర్లు పోతాం, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఒకవేళ సైన్స్ భాష H2 అంటే మరి దీనికి మధ్య తేడా ఏంటంటే ఓన్లీ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ మన దగ్గర ఉందనుకోండి, పీపుల్ని హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది. సార్ ఈ బుక్ రీడింగ్ ఏదైతుందో కొన్ని చెప్తుంటా, జూమ్ మీటింగ్ బుక్ రీడింగ్ చెప్తుంటా. జూమ్ మీటింగ్ చాలామంది అటెండ్ అవుతుంటారు కదా. మన టీంలో జరిగిన ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను.
కరోనా వచ్చి లాక్డౌన్ వచ్చి 3 నెలలు ఊరికి పోయినాయి కదా, ఆ టైంలో బిజినెస్ ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో మన గ్రేట్ అప్లైన్ ఎండి సలీం సార్ అండ్ టి శ్రీనివాస్ సార్ వీళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏదైనా ఒక ఆన్లైన్లో మీటింగ్ చేస్తే బాగుంటుంది. ఆ టైంలో జూమ్ యాప్ వచ్చింది, మీ అందరికి తెలుసు. అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, హైదరాబాద్ ఉన్న లీడర్స్, వీళ్ళందరూ జూమ్ ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎట్లా రావాలి, ఎట్లా పోవాలనేది నేర్చుకున్నాను. నేను 3 months విలేజ్లో ఉన్నా కదా, సిగ్నల్ లేదు కదా. 3 months తర్వాత సిటీకి వచ్చిన తర్వాత డౌన్ లైన్స్ ఫోన్ చేసిన, సార్ ఒక్కసారి వచ్చి జూమ్కి మాట్లాడిపోండి సార్ అంట. అవునా మేడం, వస్తున్నా మేడం అని చెప్పి ఫోన్ కట్ చేసేటోను. రోజు ఒక వారం రోజులు వాళ్ళు పిలిచేటోళ్ళు, నేను వస్తా అని చెప్పేటోను, రాకపోయేటోను. వారం తర్వాత మేడం సీరియస్ అయింది, ఏం సార్ వస్తా అంటారు, రావట్లేదు, ఏమైంది సార్ అంటే, మేడం యాక్చువల్గా జూమ్ మీటింగ్ అంటే ఏందని అన్న. అంటే మేడం విపరీతంగా, సార్ మీరు అప్లై సార్, మీకు తెలియకపోతే సార్ జూమ్ మీటింగ్ అంటే, నిజం మేడం నేను ఊర్లో ఉన్న సిగ్నల్ లేదు, నేను పీపుల్తో టచ్ లేదు, నాకు తెలియదు అని చెప్పిన. అంటే వాట్సాప్లో గ్రూప్లో ఒక లింక్ వస్తుంది, ఈ లింక్ పైన బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జూమ్ యాప్, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది సార్ మీటింగ్ అన్న తను ఇంతేనని అనుకున్నాం. వాట్సాప్లో ఏదైతే ఉందో ఆ లింక్ పైన క్లిక్ చేసినా జూమ్ మీటింగ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చాలామంది ఏమవుతుందంటే మొత్తం మూకీ భాష మాట్లాడుకుంటున్నారు, పెదవులు కదులుతున్నాయి కానీ మాట మాత్రం వినిపిస్తలేదు. జూమ్ మీటింగ్ అంటే ఇదా అంటే మూకీ భాష, మాటలు రాని వాళ్ళు మాట సైగలు చేసుకోవడం మా జూమ్ మీటింగ్ అంటే అనుకున్నాం. ఇక చూసినా వాళ్ళ మాటలు అర్థమవుతలేవు. వారం రోజుల పాటు అట్లే చూసినాం. వారం తర్వాత శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి, ఆంజనేయులు సార్ మీకు జూమ్ మీటింగ్లో జస్ట్ పెదాలు కదులుతున్నాయి కానీ మాటలు వినిపిస్తలేవు కదా సార్ అనేది. అవును సార్ మీకెట్లా తెలుసు అన్న, నేను అప్లైన్ చిత్రగుప్తులు అంటారు సార్, మీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి అన్న. మరి ఎట్లా రావాలి సార్, మరి ఆ సౌండ్ ఎట్లా రావాలంటే, ఇగో కింద ఒక మైక్ సింబల్ ఉంటుంది, ఈ మైక్ సింబల్ పైన నొక్కు అన్న. ఆ మైక్ సింబల్ పైన నొక్కిన తర్వాత సౌండ్ వచ్చి, మీరు నమ్ముతారో తెలియదు కానీ, కళ్ళు లేని కళ్ళు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, చెవులు వినిపించడానికి చెవులు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, నిజంగా అది నొక్కిన తర్వాత అమ్మాయి మాట, ఓహో ఇది మూకీ భాష కాదు జూమ్ మీటింగ్ అని చెప్పి అయిన తర్వాత ఎస్ కొడితే దబాయించి కొట్టాను. ఇది అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే తెలివి ఎక్కువైంది నాకు. ఏమైపోయింది, జూమ్ మీటింగ్లో ఇక్కడ సింబల్స్ ఉంటాయి, మైక్ సింబల్, మ్యూట్, అన్మ్యూట్ అన్నీ ఉంటాయి. పైన ఒక స్పీకర్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ కార్నర్లో, తెలుసా? మీరు కింద నొక్కిన తర్వాత ఇప్పుడు మామూలుగా మైక్ ఆన్ చేసుకోలేదు అనుకోండి, ఆన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. మైక్ ఆన్ చేసుకున్న తర్వాత పైన స్పీకర్ నొక్కినాం అనుకోండి, మనం ఆడియో కనెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది, మనకి వినిపించదు. దీన్ని నొక్కేసి మ్యూట్లో పెట్టేసి దిండి కింద పెట్టుకొని హ్యాపీగా నిద్రపోయేటోళ్ళు. ఆంజనేయులు సార్ ప్లీజ్ కమాండ్ ద స్క్రీన్ సార్, ఒక్కసారి వచ్చిపోయాడు సార్, మాట్లాడిపోయాడు సార్, రండి సార్ ఒక్కసారి అని సార్. ఫోన్ చేస్తే ఫోన్ సైలెంట్లు ఉంటే జూమ్ మీటింగ్ సైలెంట్ ఉంటే ఇంకేడు వినిపిస్తుంది మనకి. కానీ డౌన్ లైన్ మాత్రం బలమంచి దొరికిరు ఏమన్నా సరే. కానీ వాళ్ళు ఏం కవర్ చేస్తారంటే, ఆంజనేయ సార్ పొద్దున్నే అగ్రి డెమోలకు పోయినారు, ఈరోజు బిజీగా ఉన్నట్టు ఫ్రెండ్స్, రేపు మాట్లాడిస్తాం అనేటోళ్ళు. అమ్మాయి థ్యాంక్ యూ గారు, ఇది మంచిగా కవర్ చేశాను అనుకోండి. ఓ రోజు అట్లే పడుకొని నిద్రపోయినా, సడన్గా ఏడైంది, బాగా డీప్ స్లీప్లో ఉన్న, సడన్గా నా పేరు ఆంజనేయులు సార్ ప్లీజ్ కమాండ్ ద స్క్రీన్ అనగానే మెలకు వచ్చింది. ఓహో జూమ్ మీటింగ్ ఉంది కదా అని చెప్పి వచ్చిన, టక మోహం కడుకున్నా, వచ్చిన మాటన, అవునండి ఈరోజు చాలా బాగా మాట్లాడారు సాయిరెడ్డి గారు, సంధ్య మేడం చాలా బాగా మాట్లాడింది, గీతా మేడం మంచి హోస్టింగ్, ఈరోజు సలీం సార్ సీడీ ఎంత బాగుందంటే సూపర్ ఉందని చెప్పిన. చూడు అనగానే వాళ్ళ ముఖంలో ఎక్స్ప్రెషన్ నాకు అవుపిస్తున్నాయి. అక్కడ వీడియోలు అలా ఆన్ చేసుకుంటారు, ఏదో తేడా కొట్టిందిరా, నేనేదో మిస్టేక్ అనుకున్న తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది, జూమ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా డౌన్ లైన్ ఫోన్ చేశారు, సార్ రేపంచి మీరు మా జూమ్కి అని అన్నారు. అంటే రావాలా మేడం అన్నారు. అస్సలు రావద్దు సార్ అన్నారు. ఎందుకంటే ఈరోజు వేరే సీడీ ప్లే చేసినాం సార్, వేరే లీడర్ది, మీరేమో ఇంకో లీడర్ పేరు చెప్పినారు, మా పరువు మొత్తం పోయింది సార్, మీరు మా అప్లైన్ అని చెప్పుకోవాలంటే జర పరువు అవుతుంది సార్. ఆ రోజు నుంచి మీరు నమ్ముతారో లేదో ఫ్రెండ్స్, ఆ రోజు సీరియస్గా డెసిషన్ తీసుకున్నా, నాకంటూ ఒక సపరేట్ జూమ్ ఉండాలని చెప్పి సపరేట్ ఐడి తీసుకొని, ఆ ఆర్గనైజేషన్ కాకుండా వేరే సపరేట్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ జూమ్కి ఇన్వైట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు వీడియోలో ఆన్ చేసుకోవాలి. ఎవరైనా వీడియో ఆన్ చేసుకోకుండా నాకు కనిపించారు అనుకోండి, ఇమ్మీడియట్గా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు చెప్పాను అండి, అన్ని తెలుగులో సీడీస్ వస్తున్నాయి కదా, ఇంతకుముందు అన్ని హిందీ సీడీలు ఉంటుండే, ఎవరి భాషను అర్థమవుతలేం. కానీ మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్పీ బాలన్ సార్ మాట ఆయనతో అర్థం కాదు నాకైతే, ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, టక్కున వెనక్కి వస్తుంటారు.
2 చెవులు, ముక్కు, నోరు అన్ని ఒక దగ్గర పెట్టి విన్నా కూడా తొందరగా అర్థం కాకపోయింది. కానీ రాసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు నాకు అర్థమైన భాషలో. సో తర్వాత అట్లా ఒక్క జూమ్తో స్టార్ట్ అయింది. ఈరోజు మన జూమ్లు చూడగలిగితే కనుక సుమారుగా 140 జూమ్లు ఉంటాయండి మన ఆర్గనైజేషన్. ఇది ఆంజనేయ స్వామికి తోక అంటిస్తే లంక అంటించినట్టు చూసినారా? మనకి ఏదైనా అంటుకుందంటే అందరికి అంటిస్తాం, కరోనా తప్ప మిగతాన్ని అంటిస్తాం. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంతమంది తెలివిగలు ఉంటారు. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత అతి తెలివి ఉండొద్దండి. తెలివి ఉండరు కానీ అతి తెలివి ఉండొద్దు. ఒక ట్రైన్లో ఒక అబ్బాయి పేపర్ అమ్ముతున్నాడు. పేపర్ 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 2 రూపీస్ అని అందులో ఉన్న ఒక వ్యక్తి ఎవరైతే ప్యాసింజర్ ఉండో, ఏ బాబు పేపర్ ఎంత అంటే జస్ట్ 2 రూపీస్ సార్ అన్నట్టు. అనగానే ఆ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చినాడు, పేపర్ తీసుకున్నాడు. పేపర్ ఇట్లా అడ్డం పెట్టుకొని కిచకిచు నవ్వుతా ఉన్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత నవ్వుతుంటే పక్కన ఉన్న ప్యాసింజర్ డౌట్ వచ్చింది. పేపర్ కిందికి దించి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగినాను. అంటే చూసినావా నేను ఎంత తెలియగలను, ఆ అబ్బాయి 2 రూపాయలని పేపర్ చెప్తే నేను 1 రూపాయి ఇచ్చి పేపర్ తీసుకున్నా అన్నాడు. అరే భలే తెలియగలను నువ్వు, చాలా తెలివి ఉంది నీ దగ్గర అన్నట్టు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పేపర్ అడ్డం పెట్టినట్ట కిచకిచు మళ్ళీ నవ్వుతున్నట్ట. మళ్ళీ మనోని డౌట్ వచ్చింది పక్కన ఉన్న ప్యాసింజర్. మళ్ళీ పేపర్ కింద ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నాను అడిగినట్ట. ఇది ఈరోజు పేపర్ కాదు నిన్నటి పేపర్ అని చెప్పినట్ట. అర్థమైందా? మనము అతి తెలివి ఉండదు ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత. ఇంకొంతమంది ఏం చేస్తారంటే జూమ్ మీటింగ్కి వచ్చిన తర్వాత బాగా అబ్జర్వ్ చేస్తున్నా, అప్లైన్తో ఒక ఫోటో దిగుతారు, లేకపోతే వాళ్ళ పర్సన్ ఒక ఫోటో మంచి పాస్పోర్ట్ లాంటిది ఒక ఫోటో పెడతారు. దాన్ని డీపీలో ప్రొఫైల్ పిక్లో అందులో పెడతారు, వీడియో ఆన్ చేస్తారు. ఆన్ చేసి నేను ఓ రోజు అదే చేసిన, హోస్టింగ్ చేస్తున్నా, ఆ మేడంని పిలుస్తూ ఉన్నాను అనమాట. కళ్ళల్లో పెట్టుకొని ఇట్లే చూస్తూ ఉన్నది. ఏంద్రా ఉరుకుతలేదు పలుకుతలేదు, ఉన్నదా లేదా ఏం సంగతి నాకు అర్థం కాలేదు. మేడం రండి మేడం ప్లీజ్ కమ్ టు స్క్రీన్ అంటే ఒక్కటి మాట్లాడతలేదు. తర్వాత చెప్పినారు అల్లనే జూమ్లే సార్, ఆమె మేడం ప్రొఫైల్ పిక్ అట్లా పెట్టుకుంది సార్, మేడం వీడియో ఆన్ చేసుకుని మేడం లేదు సార్. ఓహో ఇట్లా కూడా మనుషులు మోసం చేస్తారు అనుకున్నా. ఇది ఒకటి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎవరైతే హోస్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారో నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా, ఏం చేస్తారంటే వీళ్ళ టైమింగ్ ఎట్లుంటుందంటే కరెక్ట్గా 5:50కి అలారం పెడతారండి, 5:50కి అలారం పెడతారు. ఎవరైతే హోస్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారో నిద్ర లేస్తారు. లేవగానే టక్కున మెసేజ్ జూమ్ మీటింగ్ మెసేజ్ అవుతుందో వాట్సాప్ గ్రూప్లలో వేసేస్తారు. ఈ 10 నిమిషాల టైం ఉంటుంది కదా గ్యాప్, ఈ గ్యాప్లో వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వస్తారు. వచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ, నేను పలానా వ్యక్తిని మాట్లాడుతున్నా, పలానా ఏరియా నుంచి, ఈరోజు హోస్టింగ్ నేనే, మనం ముందుగా విన్నింగ్ టీం పోయం ఏదైతుందో అది చేసుకుందాం మిషన్ క్రాంతి అని చెప్పి ఒక 5 నిమిషాలు ఇది ప్లే చేస్తాం. తర్వాత ఈ 5 నిమిషాలు అయిపోయిన తర్వాత 40 నిమిషాలు సీడీ ప్లే చేస్తారు. 6 గంటల నుంచి 6:40 వరకు సీడీ ప్లే చేస్తారు. ఈ మధ్యలో ఏదైతే మళ్ళీ అలారం పెడతారు ఫోన్కి, 5:50కి లేస్తాడు, సీడీ ప్లే చేస్తాడు. 6 గంటల నుంచి 6:40 వరకు సీడీ ప్లే చేస్తాడు. ఈ మధ్యలో మళ్ళీ అలారం వస్తుంది 6:40కి. ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే మళ్ళీ దిండి కింద పెట్టుకొని హ్యాపీగా నిద్రపోతాడు. నాకు డౌట్ వచ్చింది. ఎట్లా డౌట్ వచ్చిందంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సీడీ ప్లే చేసినాం మనం, ఆ జూమ్ అయిపోయిన 8 గంటల వరకు అయిపోతే 8 గంటలకు ఫోన్ వచ్చేది ఆ డౌన్లైన్ దగ్గర నుంచి. ఫోన్ చేసి సార్ నేను పలానా తోటలో ఉన్న బత్తాయి తోటలో ఈ పలానా పంటకి ఏం ప్రోడక్ట్ వాడాలి సార్. నాకు అర్థం కదా, పార్టిసిపెంట్ అడిగినా ఓ సకాలం వినలేదంటే, కానీ హోస్ట్ ఏం చేస్తున్నప్ప హోస్ట్ అయితే వినాలి అని నేను అనుకున్నాను. తర్వాత ఈరోజు ఒకవేళ డిసీజ్ గురించి ఏమైనా సీడీ ప్లే చేసినాం అనుకోండి, ఆయన ఏం చేస్తారంటే ఈరోజు 8 జూమ్ అయిపోగానే సార్ పలానా నేను పేషెంట్ దగ్గర ఉన్న ఏం ప్రోడక్ట్ వాడాలి. ఆయన ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అసలు ఏం చేస్తుండే ఈయన టైమింగ్ ఏదని చెక్ చేస్తే 5:50కి అలారం పెడతాడు, లేస్తాడు, ఫ్రెష్ అప్ అవుతాడు, జూమ్ లింక్ వేస్తాడు, సీడీ ప్లే చేస్తాడు, ఆ మధ్యలో మళ్ళీ నిద్రపోతాడు. మళ్ళీ లేచి అప్పుడు గుడ్ మార్నింగ్ లీడర్స్, ఈరోజు సీడీ చాలా బాగుంది, బుక్ రీడింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే రండి అంటే అప్పుడు 2 తోపులు 1 తోపులో హ్యాండ్ రైజ్ చేస్తారు. చేసి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మామూలుగా వీళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు బుక్ రీడింగ్ చేయరు. ఈ 50 మంది జూమ్లో నేను బుక్ రీడింగ్ చేస్తున్నా, నన్ను హైలైట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. వచ్చి ఒక 2 లైన్లు చదువుతారు, ఏదో 2 లైన్లు చదివేసి థ్యాంక్ యూ సార్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, బుక్ రీడింగ్ చేసే అవకాశం, థ్యాంక్ యూ సార్ నా జన్మ ధన్యం అయిపోయింది సార్ అంట. అయిపోయిందా? తర్వాత ఇంకెవరు ఈ సీడీ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మిట్ ఆప్షన్ ఇస్తుంటారు హోస్ట్. గత ఇంకొక 2-3 వస్తారు, సీడీ గురించి మాట్లాడతారు. మన అమ్మయ్య ఆ రోజు అనుకుంటారు హోస్ట్, అమ్మయ్య ఈరోజు గండం గట్టెక్కింది, చూద్దాం రేపటి సార్, థ్యాంక్ యూ లీడర్స్ ఈ సెషన్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా, రేపు కలుద్దాం మళ్ళీ అని చెప్పి చేస్తాడు. చూడండి ఈ ప్రాసెస్లో
మనం ఏమనుకుంటాం అంటే అప్ లైన్ డౌన్ లైన్ మోసం చేద్దామని మనం అనుకుంటాం. ఇప్పుడు సూర్యుని మీద మనం పోసినాం అనుకోండి, ఎవరి మీద పడుతుంది? మన మీదనే మన పడుతుంది. మీద పడుతుంది. ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ వింటున్నట్టు లేకపోతే రాసుకుంటున్నట్టు యాక్షన్ చేసినాం అనుకోండి, ఎవరు లాస్ అయ్యేది? ఎవరు? మనమే. బుక్ రీడింగ్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తే లాస్ అయ్యేది ఎవరు? మనమే కదా. సింపుల్ లాజిక్. నేను ఏమంటున్నా అంటే ఇది కరెక్ట్గా ఒకటండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చూడండి, ఆంజనేయులు అనే వ్యక్తికి 5-6 లక్షల ఇన్కమ్, సలీం సార్ తీసుకోండి ఒక 30 lakhs ఇన్కమ్, తర్వాత వచ్చేసి బారిల్ సార్ తీసుకోండి 1 కోటి రూపాయల ఇన్కమ్. ఇప్పుడు మా ముగ్గురు వ్యక్తులు కంపారిజన్ చేయగలిగితే 2 చేతులు 2 కాళ్ళు ఒకటే తలకాయ ఉంది. కానీ మరి సార్ 1 కోటి రూపాయలు ఎందుకు సంపాదించుడు? నేను 5 లక్షలు ఎందుకు దగ్గర ఆగిపోయినా? సార్ 13 లక్షల ఎందుకు దగ్గర ఆగిపోయినాడు? ఓన్లీ బ్రెయిన్. దీనికి ఇన్పుట్ ఏమిస్తే అవుట్పుట్ అది వస్తుంది. ఎస్ సార్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మీకు ఇన్పుట్ బుక్ రీడింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. పొద్దున్నే నిద్ర లేచినట్టు నేను చెప్తున్నా కదండి, 4:30 ఈ రోజు నుంచి ఒక టైం టేబుల్ సెట్ చేస్తాను, మీరు అది ఫాలో కండి. నా టీం మొత్తం అది నేర్పిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవండి. ఎన్ని గంటలకి? 4:30కి. ఈ 4:30 నుంచి 5 మధ్యన 5 గంటల వరకు ఏదైతే ½ an hour గ్యాప్ ఉందో లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి బుక్ రీడింగ్ ఒక ½ an hour చేయండి. ఇందులో ఏ బుక్లు చదవాలి సార్? ఫస్ట్ బుక్ వచ్చేసి అందరినీ ఆకట్టుకునే కళ. ఏదండి? అందరినీ ఆకట్టుకునే కళ. ఈ అందరినీ ఆకట్టుకునే కళ అంటే మంత్రాలు నేర్చుకునే బుక్ ఏమన్నా అనుకుంటారేమో, అది కాదండి. జనాలతోని ఎట్లా మాట్లాడాలి, సమాజంలో ఎట్లా ఎదగాలనేది అదొకటి ఉంటుంది. తర్వాత మీరు విజయాన్ని సాధించగలరు. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు, లక్ష్యాలు, గోల్స్. తర్వాత వచ్చేసి అతి కష్టమైన పని అన్నిటికన్నా ముందు. ఇట్లా మీరు చూడగలిగితే కనుక ఒక 14-15 బుక్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా మనం చదవాలి. ఇందులో అందరిని ఆకట్టుకునే కల బుక్ తీసుకొని ఒక 4:30 నుంచి 5 గంటల వరకు ఒక ½ an hour బుక్ రీడింగ్ చేయండి. చేసేటప్పుడు రోబో లెక్క బిహేవ్ చేయకండి. ఇట్లా తిప్పేశారు సార్ నా బుక్ రీడింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకొంతమంది ఏం చేస్తారు, కాంపిటీషన్ ఎగ్జామ్కి ఇట్లా ప్రిపేర్ తెల్లారులు పొద్దుకులు బుక్ రీడింగ్ చేయమంటారు. అట్లా కాదు, జస్ట్ ఒక ½ an hour, అర్ధ గంట సేపు బుక్ రీడింగ్ చేయండి. 5 గంటలకు ఏం చేయండి అంటే, నేను ఒక లీడర్ని చూసిన, ఈరోజు నెలకు 3 లక్షలు సంపాదిస్తాను నా ఆర్గనైజేషన్లో. ఈ బుక్ రీడింగ్ చేసిన తర్వాత BIB ఏమంటారండి? BIB మీన్స్ బోర్డు ఇన్ బెడ్రూమ్. మన బెడ్రూమ్లో ఇట్లాంటి ఒక బోర్డు తీసుకొని మన స్ట్రక్చర్ రాసుకోండి. ఇట్లా ఎన్ని లెగ్స్ ఉన్నాయి, ఏ లెగ్స్ కింద ఎవరో రైట్ పర్సన్ రాసుకోండి. మీరు 5 గంటల నుంచి 6 గంటల వరకు 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ జూమ్ గురించి ఇన్వైట్ చేయండి. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, కొత్త వాళ్ళని బిజినెస్ తీసుకొని వస్తాం, జాయిన్ చేస్తాం, కానీ వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయం. ఎస్ సార్. వాళ్ళని ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి వెస్టీజ్ యాప్ డౌన్లోడ్ చేయం, జూమ్ యాప్ డౌన్లోడ్ చేయం. కానీ బిజినెస్ కావాలంటే ఎట్లయితే కొత్త వాళ్ళకి నేర్పియాలి కదా. వీళ్ళందరికీ ఫోన్ చేసిన తర్వాత వీళ్ళందరినీ జూమ్కి ఇన్వైట్ చేయండి. ఎంతమంది ప్రోటీన్ పౌడర్ తాగుతారు వెస్టీజ్లో? ప్రోటీన్ పౌడర్ ఉందనేది ఎంతమంది తెలుసు? మన దాంట్లో ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా. నిజం చెప్తున్నా, ఈరోజు గత 12 ఏళ్ళ నుంచి నేను వాడుతున్నాను. అంటే ఎక్స్ నెట్వర్క్ కంపెనీ నుంచి స్టిల్ ఇప్పటివరకు ప్రోటీన్ పౌడరు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, మజిల్ స్ట్రాంగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ చాలా స్ట్రాంగ్. కొంతమంది 20-25 ఏళ్ళకే నడుస్తుంటే స్కిన్ లూజ్ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది, మస్తు స్టిప్ ఉంటుంది. ప్రోటీన్ పౌడర్ నా ఇష్టం. 300 రకాల జబ్బులకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రోటీన్ పౌడర్ తీసేస్తుంది. సో ప్రోటీన్ పౌడర్ తాగండి. ఎన్ని గంటలకి? 6 o'clockకి. మనం జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేసినాం, అయిపోయింది. 6 గంటల ప్రోటీన్ పౌడర్ తాగి కరెక్ట్గా 6 నుంచి 6:40 నిమిషాల వరకు 40 నిమిషాలు ఏదైతే ఉందో వాకింగ్ చేయండి. ఏందండి? వాకింగ్ ఒక 40 minutes. ఎందుకంటే హెల్త్ ఈజ్ మోర్. ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా హెల్త్ బాగాలేకపోతే చాలా కష్టం. బెంజ్ కార్ మంచిదా కాదా? మంచిదే. బెంజ్ కార్ మంచిదా కాదండి? మంచిదే. అమెరికా ప్లేస్ మంచిదే. మరి బెంజ్ కార్ వేసుకొని అమెరికా పోగలుగుతామా? పోలేం కదా. ఇక్కడ కూడా ఏంటంటే రైట్ ప్లాట్ఫామ్ ఉండాలి మనకి. సో వాకింగ్ చేసిన తర్వాత వచ్చి జూమ్ మీటింగ్ మాట్లాడి, మళ్ళీ జూమ్ అయిపోయిన తర్వాత ఈ లీడర్స్ అందరికీ ఫోన్ చేయండి. నేను చెప్తున్నా, ఎవరైతే జెంట్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ జెంట్స్కి చెప్తున్నా, మీరు బిజినెస్కి రాకముందు ఎట్లున్నారో నాకు తెలియదు, కానీ బిజినెస్కి వచ్చిన తర్వాత మన వేషధారణ 100% చేంజ్ కావాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఇది మార్చుకోరు, కానీ నేను సక్సెస్ కావాలి, ₹1,00,000 ఇన్కమ్ కావాలనుకుంటారు. కాదు. నేను ఇంతకుముందు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కటింగ్ చేయించేవాడిని నెట్వర్క్ రాకముందు. ఎందుకంటే ఆ టైంలో చాలా ఫేమస్ ఉంటుండే. దూకోవాలంటే దువ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా అంటే ఇటు వస్తుండే, జుట్టు పెద్ద ఉండదు. ఇట్లా అంటే ఇటు వస్తుండే అనమాట, దువ్వాల్సిన అవసరం. జుట్టు అంటే మస్తు ఇష్టం. అప్పుడప్పుడే డిగ్రీ 2nd year కాబట్టి చిన్న మొలకలు మీసాలు వచ్చి ఉంటాయి. ఇవి ఇట్లే ఉంటాయి అన్నమాట.
సో జీన్స్ ప్యాంటు టీ షర్ట్ జూలై సినిమా కానించి ఈ పలిగిపోయిన పాయింట్లు వేయడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. అట్లా ఉండే వ్యక్తిని మా అప్లై నా దగ్గరికి వచ్చినారు. ఆంజనేయులు గారు మీరు సక్సెస్ కావాలంటే ఈ గడ్డం మీసాలు తీసేయాలి, కటింగ్ 15 డేస్కి ఒకసారి చేయించాలి. కటింగ్ చేపిస్తాను, గడ్డం తీసేస్తాను నువ్వు చెప్పినావు కాబట్టి, కానీ మీసాల జోలికి మాత్రం పోదు సార్ అవంటే నాకు మస్తు ఇష్టం. అవి రాకపోయేది కానీ ఇట్లా ఇట్లా తిప్పేటోళ్ళం. అవి అప్పుడప్పుడు వస్తాయి ఇట్లా దీని మీద అంటే పౌరుషం ఇవి ఎక్కువ ఉంటాయి కదా ఆ టైంలో. స్టూడెంట్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది, యంగ్స్టర్గా ఉన్నప్పుడు అనిపిస్తుంది. నేను చెప్పిన సార్ మీరు ₹1,00,000 లేకపోయినా సరే కానీ నేను మాత్రం కంపల్సరీ మీసాలు తీసాను. ఒకటే నేను ₹1,00,000 ఇన్కమ్ కావాలా మీసాలు కావాలా. నాకు అనిపించింది ఈ మీసాలు ఉండి ఏం చేస్తాయి చెప్పండి. దీన్ని ఇప్పుడు ఎక్కువ మీసాలు పెంచినాం అనుకోండి, పెద్ద అదేమంటారు షాపింగ్ మాల్ ముందర డోర్ ఓపెన్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది, పెద్ద దానివల్ల అయితే ఒరిగేది ఏముండదు. సో మా అబ్బాయి చెప్పినాడు చెల్లు అని చెప్పి తీసేసిన. ఆ రోజు మీరు నమ్ముతారో లేదో అండి, ఎంత ఏడ్చినంటే ఏడుస్తూ మీసాలు తీసేసిన. మా ఫాదర్ మదర్ ఎంత తిట్టినారంటే విపరీతంగా ఎవరు రా నీకు నేర్పించినాడు, ఏ కంపెనీ రా, ఎవరు చెప్పినారని. లేడీకి ఏమో తల కట్టందాం, మొగోనికి మీసం కట్టందాం, వద్దురా ఇవి తీసేదిరా. అప్పటి వరకు మీసాలతో తిరిగిన వ్యక్తి సడన్గా మీసాలు తీసేసి ఇన్షర్ట్ బూట్లు వేసుకొని పోతుంటే ఈ గల్లీలో ఆ గల్లీలో చూసేటోళ్ళు, బయటకు వచ్చి మరి హాల్లోకి వచ్చి చూసేటోళ్ళు ఏమైందిరా వీనికి ఇట్లా తయారైంది అని చెప్పి ఏమన్నా అయిందేమని అనుకున్నా. పోయినాం సార్ దగ్గర పోయినాం, అప్లై దగ్గర పోయి సార్ ఇట్లా అనుకుంటారు జనాలు అంటే, సార్ మొగతనం లేదనుకుంటున్నారు సార్, ఇట్లా వాళ్ళు వేరేలాగా ఫీల్ అవుతున్నారు సార్ అంటే ఒకటే అన్నారు, అరే లోపల ఉండాలి పోయి మొగతనం అనేది మీసాలలో ఏముంటుంది, చెలో నేను చెప్పినట్టు చేయని అన్నారు. మీరు నమ్మరు 2012 నుంచి 2025 వరకు నన్ను గడ్డ మీసాలతో ఎవరు చూడలేదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా మెయింటైన్. ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, నేను మళ్ళీ ఇక్కడ ఎవరైనా అట్లా మీ ఫ్యాషన్ ఉంటే తప్పు అనుకోద్ది, నేను ఎవరిని విమర్శించట్లేదు. ఒకవేళ మారాలనుకుంటే, ఎందుకంటే బిల్ గేట్స్ని చూడండి గడ్డ మీసాలు అంటాం, రామోజీరావు చూడండి, అంబానీని చూడండి, మీరు ఏ బిజినెస్ మ్యాన్ పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ చూడండి, ఎవరికి కానీ గడ్డ మీసాలు ఉండవు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనిషి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి అబ్బా అట్రాక్టివ్గా అనిపించాలి. ఏమున్నారా మనిషి, బిజినెస్ తెలియదు, ప్రోడక్ట్ తెలియదు, మనిషిని చూసి బిజినెస్కి రావాలి. సార్ నిజమే కదండి. అసలు నాకు టక్ వేయడం అంటే మహా చిరాకు, కానీ టక్ వేసిన, బెల్ట్ పెట్టిన. నేను కొన్నప్పుడు కోటిలో నేను కొన్న ఫస్ట్ షూ వచ్చేసి ₹300. కోటిలో ఒక సీక్రెట్ ఉంటుంది, నెక్స్ట్ టైం పోయినప్పుడు అప్లై చేయండి, వాళ్ళు ఏదైతే ప్రైస్ చెప్తారో ఆ ప్రైస్కి 3 ఇంతలు అడగండి. ₹1000 చెప్పిన అనుకోండి, 250 నుంచి 300 అడగండి, ఇచ్చేస్తాడు మనోడు. ఇది పెద్ద సీక్రెట్, అర్థమైంది కదా. నీ కొన్నప్పుడు షూ ₹300, కానీ ఈరోజు నాకు కాళ్ళకి తొడిగిన షూ ₹4000 అండి, అర్థమైంది కదా. నేను పెట్టుకున్నప్పుడు బెల్ట్ ఫస్ట్ బెల్ట్ వచ్చేసి ₹50, ఈరోజు 1500 నేను పెట్టుకున్న బెల్ట్. ఒక పాయింట్ కాస్ట్ ₹4000, ఒక షర్ట్ కాస్ట్ ₹3000. నేను పెట్టుకున్న పెన్ను కాస్ట్ ఏదైతే ఉందో ఇది ₹1000. అర్థమవుతుందండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా మారాలి. చాలామంది ఏమనుకుంటారంటే, మీ లెక్క డబ్బులు వచ్చిన తర్వాత నేను చేస్తాను సార్, మీ లెక్క 5-6 లక్షల ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మెయింటైన్ చేస్తాను. కాదు, ఇవన్నీ మెయింటైన్ చేయి, నా లెక్క పైసలు వస్తాయి. మెయింటెనెన్స్ కాకపోతే కష్టం. ఓ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ MBBS డాక్టర్ చదివినాడు, ఓ క్లినిక్ పెట్టుకున్నాడు. క్లినిక్ పెట్టుకున్నప్పుడు నీకు టేబుల్ ఉండాలి, స్టెథోస్కోప్ ఉండాలి, ఇంజక్షన్లు ఉండాలి, మెడిసిన్ అన్నీ ఉండాలి. పోయి అడిగామనుకోండి, ఏం లేవండి, పేషెంట్లు ఎవరన్నా వస్తే వాళ్ళు పైసలు ఇస్తే నెక్స్ట్ అవి తెచ్చుకుంటా అంటే ఎవరన్నా వస్తాడా పేషెంట్ నీ దగ్గరికి? ఎవరు రాడు కదా. ఇక్కడ కూడా నేను ఏమన్నా అంటే, మనకు కావాల్సినవి అన్ని A to Z మార్చుకోవాలి. డ్రెస్ కోడ్ విషయం పొయ్యి ప్లాన్ పర్ఫెక్ట్ డెమో కిట్ ఉండాలి. ప్లాన్ ఎట్లా చెప్పాలంటే, వర్ష కురిసినట్టు గురవాలి ప్లాను, కట్టే కొట్టే తెచ్చే, అంతే. ఈ సమాజంలో నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన నాలెడ్జ్, యూట్యూబ్ ఓపెన్ చేసిన, మీకు మోటివేషన్ చేయడం కోసం ఇంత దూరం రాలేదు. నేను చెప్పేది ఒకటే అండి, నేను ఏమంటాను అంటే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికి చెప్పేది నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఎవరిని మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏదో ప్రాబ్లం వస్తుంది. ఎగ్జాంపుల్, వైఫ్తో కొట్లాను, బయటకు వచ్చేసిన వెస్టీజ్ ప్లాన్కి వచ్చి ఒక 6 నెలలు రోజు 2-3 గంటలు కష్టపడి 6 నెలల సంవత్సరం చేస్తే ఇల్లు ఒక 50,000 వస్తాయి. చేస్తారా మీరంటే? చేస్తారా ఎవరన్నా? భార్యతో లొల్లి పడితే బయటకు వచ్చి బిజినెస్ ప్లాన్ చెప్తే ఎట్లా సక్సెస్ అవుతాను? ఈ ముఖమంతా ముడుచుకొని ప్రపంచంలో ఉన్న బాధలని నీ ముఖంలో కనిపించేట్టు చేస్తే ఎవరు సక్సెస్ కాదు. చెప్పిన కదా, ఆల్వేస్ బీ ఎగ్జైట్. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉండని. జెంట్స్ ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్తున్నా, పుట్టిన వానికి పెళ్లి కాక తప్పదు, పెళ్ళి అయిన పిల్లలతో బాధలు తప్పవు. అనివార్యంగా ఈ విషయం గురించి శోకింపదగదు. ఇవి ప్రాబ్లమ్స్ అనేవి కామన్.
కామన్. అట్లాగని లేడీస్ ఏం కాదు, లేడీస్ ప్రాబ్లం ఉంటుంది, జెంట్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇది నేను ఏమంటున్నా అంటే బయటికి వెళ్ళేటప్పుడు మీరు అడుగు బయట పెట్టిన మరుక్షణం మీ ముఖంలో ఎక్సైట్మెంట్ ఉండాలి. ఆల్వేస్ బీ ఎక్సైటెడ్, ఎప్పుడు ఎక్సైట్మెంట్ ఉండండి. ఇంకొంతమంది నేను ఏమంటున్నా అంటే ఏ ప్రాబ్లం మీద ఫోకస్ చేయకండి. ఇప్పుడు ఇట్లా చేయి పెట్టండి ఒకసారి, ఇట్లా మొహానికి అడ్డంగా కళ్ళకి అడ్డంగా ఇట్లా చేయి పెట్టండి, వేళ్ళు ఇట్లా అండి. ఎస్, ఈ వేళ్ళ మధ్య నుంచి నన్ను చూడండి. నేను కనిపిస్తున్నా? సగం సగం అయితే కనిపిస్తున్నా. ఇప్పుడు ఈ వేళ్ళని చూడండి, నేను కనిపిస్తున్నా? వేళ్ళని చూస్తే కనిపిస్తలేం కదా. ఈ చేతికున్న వేళ్ళు ఏవైతే ఉన్నాయో మీకున్న ప్రాబ్లమ్స్. ఇక్కడ నీకు కనిపిస్తున్న వ్యక్తిని మీ డ్రీమ్. ప్రాబ్లం చూస్తే డ్రీమ్ కనిపించదు, డ్రీమ్ చూస్తే ప్రాబ్లం కనిపించదు. అర్థమైంది? ఈ రోజు నుంచి డ్రీమ్నే చూడండి, ప్రాబ్లం చూడకండి. సో ఎక్సలెంట్ జూమ్ మీటింగ్ రండి, ఓపెన్ మీటింగ్, ఇట్లాంటి 21 వారాలు కంటిన్యూగా రండి. ఒక రోజు వచ్చి ఓ రోజు రాకుండా, వారం వచ్చి ఓ వారం రాకుండా ఉంటే మీరు సక్సెస్. 21 వారాలు కంటిన్యూగా ఓపెన్ మీటింగ్ రండి, రెగ్యులర్గా జూమ్ మీటింగ్ మీరు అటెండ్ అవ్వండి, మీ టీంతో పాటు అటెండ్ చేయించండి. అండ్ బుక్ రీడింగ్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్లైన్ తో కమ్యూనికేషన్. నేను ఏమంటున్నా అంటే జియో టు జియో ఫ్రీ, బట్ మీ అప్లైన్ ఫ్రీ కాదు. పొద్దుగులు తెల్లారి ఫోన్ చేస్తుండ్రు అప్లైన్కి, అట్లని కాదు. ఎర్లీ మార్నింగ్ ఒకసారి మీరు ఎక్కడ పోతున్నారు, ఈరోజు మీ ప్రోగ్రామ్ ఏంటి అనేది ఒకసారి ఫోన్ చేయండి మీ అప్లైన్కి. సాయంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ పోయి వచ్చినారో ఏం జరిగిందని ఒకసారి ఫోన్ చేయండి. ఆ రోజు ఏమైనా మార్చుకునేది ఏమన్నా ఉంటే మీకు అప్లైన్ మీకు సజెషన్ ఇవ్వగలుగుతాడు. సో నేనేమంటున్నా అంటే కమ్యూనికేషన్ మరీ ఎక్కువ కష్టమే, మరీ తక్కువ కష్టమే. కొంతమంది ఏం చేస్తారంటే రోజు 10,000 పీవి వచ్చింది అనుకోండి, 20,000 సార్లు ఫోన్ కొడతాం అప్లైన్కి. సార్ సూపర్ ఎగ్జైటెడ్ సార్, నేను చాలా బాగున్నా సార్, ఎక్సలెంట్ ఉన్నా సార్ అంట. పొరపాటున పీవీ తగ్గింది అనుకోండి, అప్లైన్ 100 సార్లు ఫోన్ చేసినా ఎత్తాం, ఎందుకంటే పీవీ వస్తలేదు కదా. గుర్తుపెట్టుకోండి, పెద్ద పానం బాగుంటే డాక్టర్ దగ్గర పోతాం, బాగాలేకపోతే పోతామా? బాగాలేకపోతే కదా. బాగాలేకపోతే నీకేం ప్రాబ్లం వచ్చింది, ఇంజక్షన్ ఇవ్వాలా, మెడిసిన్ ఇవ్వాలా, సెలైన్ పెట్టాలా, ఏదో ఒకటి ఆలోచిస్తాడు ఆయన. మరి బిజినెస్ బాగున్నప్పుడు కమ్యూనికేషన్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉన్నప్పుడు ఉండాలా? తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కమ్యూనికేషన్ ఉండాలి. మన వాళ్ళు ఎక్కువ బిజినెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటారు, తక్కువ అయితే తక్కువ చేస్తారు. అట్లా చేయొద్దు. బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అండి. నేను మళ్ళీ చెప్తాను, ఒక ఐసీయూలో పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అతని ఈసీజీ మిషన్ రిపోర్ట్ ఇట్లుంది, కిందికి పైకి ఉంది, ఇట్లుంది. ఇట్లుంటే బతుకున్నట్ట, ఇట్లుంటే చచ్చిపోయేట్టు. చాలా మంది ఏమనుకుంటే హైవే లాగా ఉండాలి సార్ నా లైఫ్, హైవే ఎక్కినామంటే ఇంక అట్లా పోతూనే ఉండాలి. నువ్వు పోతున్నావు పోయినట్టే లెక్క, ఇక మధ్యలాగవు. అప్ అండ్ డౌన్స్ ఉంటేనే లైఫ్, అప్ అండ్ డౌన్స్ ఉంటేనే బిజినెస్. నీ బిజినెస్ అప్ అండ్ డౌన్ చెక్కు పెరుగుతుంది తగ్గుతుంది అంటే నువ్వు బిజినెస్లో పర్ఫార్మెన్స్ ఉందని అర్థం. పోనీ కంటిన్యూగా ఇట్లే ఉంది సార్ అంటే ఎవరు బిజినెస్లో అంత ఇంట్రెస్ట్ ఉండదు. అకౌంటబిలిటీ అంటే ఒకటి, మాట ఇస్తే మాట అని ఉండాలి, తలని ఉండాలి. నేను ఏ మీటింగ్ అటెండ్ అయినా ఎన్ని గంటలకైతే పోస్టర్ వేస్తారో ఒక 1/2 అవర్ ముందు నేను ఉంటాను. అది ఏ మీటింగ్ అని కానీ ఎన్ని గంటలను ఉన్నా ఎంక్వైరీ చేసుకోండి. ఏ మీటింగ్లోనే 1/2 అవర్ ముందు ఫస్ట్ నేను ఉంటాను. ఎందుకంటే నా బిజినెస్కి కర్త కర్మ క్రియ నేనే. ఈరోజు మీటింగ్ పెట్టారు, ఇబ్రాహిం గారు కండక్ట్ చేసినారు మీటింగ్ని. 1 గంటలకు పోస్టర్ ఇచ్చినాం, 1:30, 2, 2:30, 3 గంటలకు కప్పెట్ టైం కూడా కొంతమంది వస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఎన్ని గంటలకు పోతారు సినిమాకి? ముందే పోతాం, గంట ముందే పోతాం. ఇప్పుడు మార్నింగ్ షో 9 గంటలకు ఉంది, ఎన్ని గంటలకు పోతారు? 6 గంటలకు పోతాం. 8 గంటలకు పోతారు కదా. పోనీ ఎగ్జాంపుల్ మార్నింగ్ షో చూడాల్సిన బదులు మ్యాట్నీ షోకి వెళ్ళారు. సినిమా ఏమైనా మారుతుందా? ఏం మారదు. కంటెంట్ ఏమైనా మారుతుందా? ఏం మారదు కదా. పోనీ 20 ఏళ్ళు సినిమా చూడండి, మీ అభిమాన హీరో వచ్చి నేనైతే హీరోనైనా, నువ్వు కూడా ఇట్లే సినిమా చూడు, ఏదో ఒక రోజు హీరో అవుతావు అని చెప్తాడా? చెప్పాడు. నేను చెప్తున్నా, ఆంజనేయులు రాసూరి అనే వ్యక్తిని చెప్తున్నా, 21 వారాలు కంటిన్యూగా మీటింగ్ రండి, 2 ఏళ్ళు బిజినెస్లో ఉండండి, మీ ఎంటైర్ కాంతాల్లో మీరే హీరో. పెద్ద సీక్రెట్, ఇంతకు మించిన సీక్రెట్ ఏం లేదు. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఎవరి ఈగోని హర్ట్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, అప్లైన్ రూపంలో, డౌన్లైన్ రూపంలో, ఏ రూపంలో బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, చుట్టాలు ఎవరైనా కానీ కర్ర అంటారు తెలుసా? కర్రు, నాగలు దున్నే కర్రు, కొలిలో పెట్టి ఎర్ర కాల్చి వాత పెట్టేసరి అమ్మయ్య సమ్మగా ఉందండి, చాలా బాగుంది అనాలి. అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే బిజినెస్ సక్సెస్ అవుతాం. లేదు సార్ ఎవరు కాల్చేవాడని కోపం మీద, నిప్పు మీద ఉప్పేసిన వాడు అట్లానే అనుకోండి, ఈ బిజినెస్లో సక్సెస్ కాలేదు. ఈ బిజినెస్ కాదు, జిందగీలో నువ్వు సక్సెస్ కావాలంటే ఎదిగే కొద్దీ తగ్గి ఉండవు.
నువ్వు లైఫ్లో ఇంకా పెద్ద అచీవ్మెంట్ సక్సెస్ కాగలుగుతావు తప్ప ఈ బిజినెస్లో ఎవరి ఈగోని హర్ట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, మా బామ్మర్ది ప్లాన్ చెప్పిన, మా మిస్సెస్ వాళ్ళ తమ్మునికి నేను ప్లాన్ చెప్పిన తర్వాత బావా ఇవన్నీ వర్కౌట్ కావు, ఇలాంటివన్నీ నేను చేయను, నీకంటే టైం ఉంది ఖాళీ ఉంది కాబట్టి నువ్వు చేసుకుంటున్నాను అన్నాడు అనుకోండి, ఆ కోపం బామ్మర్ది మీద చూపించాం. ఎవరి మీద చూపిస్తాను తెలుసా? మిస్సెస్ పైన. రేపటి నుంచి మీ ఎవరితో ఫోన్లో మాట్లాడనుకో ఫోన్ పలగొట్టేస్తాను చెప్తాం. మీ ఇంటికి పొరపాటుని మీ అమ్మగారి ఇంటికి పోయినా ఉంటే కాళ్ళు ఇరగొట్టేస్తా అని చెప్తుంటాం. మిస్సెస్ని బెదిరిస్తుంటాం. నేను ఏమంటున్నా అంటే దీనికి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది. బామ్మర్ది ఈగో హర్ట్ చేసినాడు, థ్యాంక్ యూ బామ్మర్ది, నో ప్రాబ్లం. లైఫ్లో ఎప్పుడైనా చేయాలి వెస్టీజ్ అనుకుంటే కనుక నా నెంబర్ నీ దగ్గర ఉంది, ఎప్పుడైనా ఫోన్ చేయి, ఆల్వేస్ వెల్కమ్. ఒక మాట అని చూడండి, నేను పోయి వాళ్ళ బామ్మగారి దగ్గర ప్లాన్ చెప్పిన అనుకో, నా దగ్గర జాయిన్ అవుతాడు కాడు, వాళ్ళ బావ దగ్గర జాయిన్ అవుతాడు. సార్ ఎందుకంటే మీరు ఈగో హర్ట్ చేయలే కాబట్టి. ఎవరి ఈగోని హర్ట్ చేయొద్దు, ఎవరి డబ్బుల్ని కానీ 1% కూడా మీరు యూజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లైన్ని డౌన్ లైన్ ఎవరో ఒక కోర్ చేయడానికి ఒక 6,000 రూపీస్ ఇచ్చినారు, బిల్ వచ్చేసి 6,000 రూపాయలు నాకు ఇస్తే 5,840 రూపాయలు అయిందండి. 6,000 నాకు ఇస్తే ఎంత ఇవ్వాలి రిటర్న్? వాళ్ళకి 160 రూపీస్ రిటర్న్ ఇవ్వాలా వద్దా? మనం ఇయ్యమని. నేను ఏ నుంచి పోయినా తెలుసా, ఇదేదో నారాయణ కేర్ నుంచి జైరాబాద్ పోయి 2-వీలర్ పైన ప్రోడక్ట్ తీసుకొని వచ్చినా, నాకు పెట్రోల్ ఖర్చు ఇంత ఖర్చు అయింది, ఈ 160 రూపీస్ ఇవ్వకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది? నేను చెప్పానండి, 161 రూపాయలు ఇచ్చాను, 1 రూపాయతో సహా ఇచ్చేయండి, మీ పైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను నిజం చెప్తున్నాను, 1%. ఇంకొంతమంది ఏం చేశారంటే, అంజనీ సార్ మీకు 6 లక్షలు వస్తాయి కదా, ఒక 60,000 ఇయ్యరాదు, 6,000 ఇయ్యరాదు, నేను మళ్ళీ ఇస్తాను. మీరు డబ్బుతో రిలేషన్ ఎప్పుడైతే చేస్తారో 100% మీ బిజినెస్ కుప్పకూలిపోవడానికి ఫస్ట్ మెట్టు. డబ్బు ఇవ్వద్దు, ఈ బిజినెస్లో డబ్బు తీసుకోవద్దు. ఎన్ని ప్రాబ్లమ్స్ బయట తెచ్చుకోండి, కానీ ఇక్కడ మాత్రం డబ్బు ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు. అప్లైన్ అంటే అప్పుల లైన్ చేయొద్దు. నేను కూడా సేమ్ బిజినెస్కి వచ్చిన కొత్తలో నీ సిల్వర్ అయినా ఒక 20,000 ఇన్కమ్ వస్తుంది. పురుషోత్తమ దాస్ సార్ దగ్గర అవి బ్రోచర్స్ కొన్ని బుక్స్ తీసుకొని వచ్చిన సార్కి అప్పటికి 1,00,000 రూపాయలు ఇన్కమ్. మీరు నమ్మరు, 3,000 రూపాయల గురించి 3,000 సార్లు ఫోన్ చేసిన నాకు. ఫోన్లు ఎత్తలే కొన్నిసార్లు. ఓసారి ఫోన్ ఎత్తి చెప్పిన, సార్ 1,00,000 రూపాయలు వస్తుంది కదా సార్, ఎందుకు సార్ 3,000 గురించి 3,000 సార్లు ఫోన్ చేస్తారని. అంటే ఆయన ఒక చెప్పిన సీక్రెట్ నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. సార్ నాకు ఇచ్చే 3,000 మీరు ఇవ్వలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా 10,000 వచ్చే ఉంటే భగవంతుడు ఈ 10,000 ఆపుతాడు, నువ్వు నాకు ఇక్కడ ఇయ్యి, నీకు ఇక్కడ ఇస్తాడు భగవంతుడు అని చెప్పి. నిజం చెప్తున్నా, ఎవరు డబ్బులు వాడుకోదు, ఎవరి ఈగోని హర్ట్ చేయదు. లేడీస్ మీ అందరికి తెలుసు, తల్లి చెల్లి, వేరే ఆప్షన్ లేదు, తెలుసు కదా. సార్ కాబట్టి ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, కొన్ని చేయొద్దు. అండ్ పవర్ ఆఫ్ ఏమంటారు స్పోకెన్ వర్డ్, నా బిజినెస్ ఏమైతలేదు, నా బిజినెస్కి ఎవ్వరు వస్తలేరు, జూమ్కి ఎవ్వరు వస్తలేరు, పీవీ ఎవ్వరు తీస్తలేరు, ఎల్ఓబి వస్తలేదని చెప్పి మనం చాలా రకాలుగా మాట్లాడుతుంటాం. నేను కర్ణాటకలో బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఓ రోజు మీటింగ్కి వెళ్ళి, మీటింగ్ అంతా అయిపోయి రిటర్న్ బస్సు 12 గంటలకు ఉంటుంది గురుమీట్కల్ నుంచి హైదరాబాద్కి. 12 గంటలకు బస్సు ఎక్కిన, కొంచెం దూరం రాగానే శ్రీనివాస్ సార్ కాల్ చేసినారు. కాల్ చేసి, సార్ ఆంజనేయులు సార్ ఈరోజు మీటింగ్ పోయినారు కదా, ఏం జరిగిందంటే, సార్ ఎవ్వరు రాలేదు సార్ మీటింగ్కి, వచ్చిన వాళ్ళందరూ గోసి కట్టుకొని వచ్చినారు, వాళ్ళకి ఏం చెప్పినా అర్థమవుతలేదు అని చెప్పి మొత్తం నెగిటివ్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమనంటే, ఈ రోజు నుంచి మీకు ఎవ్వరు ఫోన్ చేసినా ఎట్లున్నావు అంటే సూపర్ ఉన్నాను అనండి. ఒకసారి ఎట్లున్నారు అనండి. వాడు ఎదురు ఉండనుకో, ఇట్లా మరి పెట్టి మరి సూపర్ ఉన్నది నన్ను. మీ ఫ్యామిలీ ఎట్లుంది? సూపర్. మీ హెల్త్ ఎట్లుంది? సూపర్. మీ పిల్లలు ఎట్లున్నారు? సూపర్. మీ బిజినెస్ ఎట్లుంది? సూపర్. మీ లైఫ్ ఎట్లుంది? సూపర్. ఇట్లా పెట్టి మరి చూపించానండి. నేను చెప్తున్నా, ఈరోజు సూపర్ లేకపోయి ఉండొచ్చు, మీకు కాదంటలేదు, కానీ రాబోయే 2 ఏళ్ళలో మీరు అనుకున్నట్టే ఉంటుంది సూపర్. ఏమడిగినా సూపర్, ఏమడిగినా సూపర్. బిజినెస్ పెరిగే కొద్దీ కలిసి ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది ఏం చేస్తారంటే, ఏదో చిన్న పిల్లలు ఉన్నప్పుడు అప్లైతో ఎక్కువ కలిసి ఉంటారు, పెద్ద పిన్ అయిపోయేసరికి చిన్న క్లాసెస్ వచ్చి మొత్తం మనం విడిపోతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ద్రాక్ష పండ్లు తెలుసు కదా, గుత్తిలో ఉన్నప్పుడే రేట్ ఎక్కువ ఉంటుంది, దానికి గుత్తి నుంచి విడిపోతే రేట్ తక్కువ అయిపోతుంది. ఇక్కడ కూడా నేను ఏమంటానంటే, బిజినెస్ పెరిగే కొద్దీ అప్లైన్ డౌన్ లైన్ ఎక్కువ కలిసి ఉండండి. అండ్ సబ్మిషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అప్లైన్ దగ్గర పోయి కాళ్ళు మొక్కడం. ఈ బిజినెస్లో కాళ్ళు మొక్కడం అనే కాన్సెప్ట్ లేదు.
చాలా మంది ఏమనుకుంటారంటే అప్లైన్ కాలు మొక్కి దండాలు దశకాలు పెట్టి ఏదో మసిమూసి మారకాయ చేస్తూ ఉంటారు. అప్లైన్ కూల్ చేస్తాడు, ఏం చేయకూరి. అక్కడ సబ్మిషన్ అంటే ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఏంటంటే భగవంతునికి సబ్మిట్ అయి ఉండండి. ఎందుకంటే మీకు మంచి మనిషి జన్మనిచ్చాడు. భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉంటే ఓన్లీ మనిషి ఒక్కరే మాట్లాడగలుగుతాడు. ఏ జంతువు మాట్లాడుతుందా? చూసినారా? ఏ జంతువు ఓన్లీ మనిషి మాత్రమే మాట్లాడతాడు. మీ పేరెంట్స్ సబ్మిట్ అయి ఉండండి. ఎందుకంటే ఇంత మంచి శరీరాన్ని ఇచ్చినందుకు. మీ గురువుకి సబ్మిట్ అయి ఉండండి. ఎందుకంటే మీకు మంచి విద్యాబుద్ధులు అందించినందుకు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు ఒక పర్పస్ నెరవేర్చిందంటే మీ అప్లైన్కి సబ్మిషన్. సబ్మిషన్ అంటే ఓన్లీ ఒకే ఒక సీక్రెట్ నేను చెప్తున్నా మళ్ళీ. సబ్మిషన్ అంటే కాళ్ళు మొక్కడం కాదు. చాలామంది ఆ భ్రమలు ఉంటారు. ఈ బిజినెస్లో కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. మీ ఏమంటారు లోపల నిజంగా అనిపిస్తే మీకేదో అప్పుడు మొక్కండి తప్ప. అంతేగాని ఏదో అమ్మ ఏమనుకుంటాడు అని కొంతమంది అదే చేస్తుంటారు. అందరు చూస్తున్నారు పబ్లిక్. ఎస్, అందరు మొక్కుతున్నారు. ఏం ఎవరు మొక్కమన్నారు? నేను కొన్ని పనులు చేయండి, కొన్ని పనులు చేయొద్దు. ఈ బిజినెస్ నేను చెప్తున్నా కదా, ఓన్లీ జస్ట్ 2 to 5 years గేమ్ ప్లాన్. 2 నుంచి 5 సంవత్సరాల గేమ్ ప్లాన్. ఓవర్ నైట్లో సక్సెస్ కాలేము. నువ్వు ఇన్ని చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే అంత నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారు. ఈ నెగిటివ్ నుంచి బయటపడండి. సో ఒక వ్యక్తి తాగుబోతున్నాడట. విపరీతంగా పొద్దున్న లేచినట్టు పని ఏంటంటే కళ్ళు కంపడి పోవాలి, కళ్ళు తాగాలి, రావాలి, భార్య పిల్లల్ని విపరీతంగా చావబాదాలి. ఓ రోజు భార్య కూర్చోబెట్టుకొని చెప్తా ఉన్నాడంట, అయ్యా నువ్వు తాగకు, నువ్వు తాగి ఏమైపోతుంది అంటే నీ ఒళ్ళు ఖరాబ్ అవుతుంది, మన ఇల్లు ఖరాబ్ అవుతుంది డబ్బుల పరంగా, నిన్ను చూసి నీ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు, వద్దు తాగొద్దు అయ్యా అని చెప్పి. అంటే అవునా అని నువ్వు చెప్పిన మంచి మాటలు, రేపటి నుంచి అయితే అస్సలు తాగను, పనికి వెళ్తా పని చేసుకుంటాను. మళ్ళీ రేపు పొద్దున లేచి చూస్తే రేపు సేమ్ అదే పని చేస్తాను. ఇట్లా వారం రోజులు అయిన తర్వాత ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొని పోయినాడు. వాళ్ళ మిస్సెస్ హస్బెండ్ తీసుకొని పోయిన తర్వాత ఆయన కూడా సేమ్ అదే మాట, భార్య ఏవైతే మాటలు చెప్పి సేమ్ యాస్టీజ్గా మాటలు చెప్పింది. నువ్వు తాగొద్దు, నీ ఒళ్ళు ఖరాబ్ అవుతుంది, ఇల్లు ఖరాబ్ అవుతుంది, పిల్లలు కూడా నాశనం అయిపోతున్నారు, తాగొద్దు అని చెప్పి. సరే డాక్టర్ గారు అన్నట్టు మళ్ళీ కంటిన్యూ చేసినట్టు. ఓ రోజు పిలిపించుకొని ఇట్లా చెప్తే లాభం లేదని చెప్పి మనల్ని ప్రాక్టికల్గా చేయించాలనే ఉద్దేశంతో 2 గ్లాసులు తీసుకున్నానంట, వాటర్ గ్లాసు. ఒక దాంట్లో కోటర్ పోసినానంట, ఒక దాంట్లో వాటర్ పోసినట్ట. పోసిన తర్వాత ఈ వానపాములు ఉంటాయి కదా, ఎర్రన్నలు అంటారు మన సైడ్ వానపాములు. ఒకటేమో వాటర్లో, రెండోది వచ్చేసి కోటర్లో వేసినట్టు. వాటర్ వేసిన హ్యాపీగా తిరుగులాడుతూ ఉన్నారంట, ఒకటే డాన్స్ చేస్తుందంట, తిరుగులాడుతూ ఉన్నారంట. కానీ వైన్లో కోటర్లో వేసింది ఏదైతే ఉందో గిల్ల కొట్టుకొని క్షణాలలో ప్రాణాలు విడిచేసింది. పేషెంట్ ఏమో అటు సైడ్ కూర్చుండు, డాక్టర్ ఇటు సైడ్ కూర్చుండు. ఇట్లా అన్నాడంట, నీకేమైనా అర్థమైందా, ఏమర్థమైంది చెప్పని. అంటే చూడు డాక్టర్ గారు, ఈ వాటర్ తాగిన అనుకో కడుపులో ఉన్న పురుగులు చావవు, కానీ అదే కోటర్ కనుక తాగిన అనుకో కడుపులో ఉన్న పురుగులు అన్నీ చచ్చిపోతాయని చెప్పి మనం కోటర్ తాగినాం. అంటే నువ్వు ఏమన్నా చెప్పు నెగిటివ్ మాట్లాడతారు, ఏమన్నా చెప్పు నెగిటివ్ వింటారు. నెగిటివ్ బంద్ చేయండి, క్రాస్ లైన్తో కమ్యూనికేషన్ బంద్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు సలీం సార్కి ఇబ్రాహిం భాయ్ ఒకరు, నేను ఒకరు ఆర్గనైజేషన్. సో ఇబ్రాహిం భాయ్కి నాకు ఎంత హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. నీ ఎల్ఓబీలు ఎన్ని వస్తున్నాయి, నీకు ఎంత పీ వస్తుంది, నీ గ్రూప్ పీ ఎంత పీ వస్తుంది, మీ బావగారు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ అనవసరం, నథింగ్. ఇప్పుడు చెప్పండి, కొంతమంది ఏమంటారంటే మీకు మీ బావగారు కాబట్టి చాలా హెల్ప్ చేస్తారు, అసలు నాకు మా అప్లైని హెల్పే చేస్తారండి. మీరు ఎప్పుడైతే క్రాస్ లైన్తో కమ్యూనికేషన్ పెంచుకుంటారో ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు ఈ బిజినెస్లో రైట్ పర్సన్ అప్లైన్ చేయి పట్టుకోండి, క్రాస్ లైన్తో కమ్యూనికేషన్ బంద్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బిజినెస్ అదే చాలామంది వెనక్కి తగ్గడానికి రీజన్ ఏంటంటే క్రాస్ లైన్ కమ్యూనికేషన్ ఉండండి. బట్ ఎంత ఆయన కూడా మనిషే కదా, షేక్ అండి అండి మాట్లాడండి, కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ బిజినెస్ కానీ ఏది నీకు అవసరం లేదు. ఎస్ సార్, నిజమే కదా? సో ఆర్ యూ ఎక్సైటెడ్? రెడీ ఉన్నారా? చేద్దామా బిజినెస్? ఈ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దామా? మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా? ఈ రోజు నుంచి ఎంతమంది డ్రీమ్ లిస్ట్ పెట్టుకోవడానికి రెడీ ఉన్నారు? ఎక్కడ పెట్టాలి డ్రీమ్ లిస్ట్ అనేది? ఎక్కడ డ్రీమ్ లిస్ట్, ఎక్కడ చాట్ ఎక్కడ అంటించాలి? టీవీకి 4 గోడలకి పైన సీలింగ్, బాత్రూమ్, కిచెన్, ఎక్కడ ఉంటే అక్కడ. ఎస్ సార్, ఈ రోజు నుంచి బుక్ రీడింగ్ చేద్దామా? బుక్ రీడింగ్ చేద్దామా వద్దాం? జూమ్ మీటింగ్ వద్దామా? టీమ్ ని తీసుకొని వద్దామా? రెగ్యులర్ గా 21 వారాలు కంటిన్యూగా మీటింగ్ వద్దామా? అప్లైన్ కమ్యూనికేషన్ ఉందామా? మీటింగ్ ఇన్ టైం లోపల వద్దామా? ఎంతమంది రావడానికి రెడీ ఉన్నారు? నాలాగా కారు కొనుక్కోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? ఇల్లు కట్టడానికి
సక్సెస్ కావడానికి రెడీ ఉన్నారా? ఎస్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. నేను చెప్తున్నా రాబోయే 2 నెలల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ ఉన్న 50 మంది 100 మంది ఎవరైతే జనాలు ఉన్నారో మీరందరూ కార్లు వేసుకొని ఈ అమెరికా రోడ్ ఉంది కదా, అమెరికా రోడ్లో ర్యాలీ చేద్దాం వెస్టీ ద్వారా. ఎట్లుంటుందో ఊహించుకోండి. ఎట్లుంటుంది? నాకైతే ఈ రోడ్లను చూసిన తర్వాత మధ్య పోయింది. ఇట్లాంటి రోడ్లు నేను ఎప్పుడు చూడలేదు. సో రెడీ ఉన్నారా? ఎస్ సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్ బ్యాక్ టు హోస్ట్.